రోజున ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏమండి, తన దగ్గర ఉన్నటువంటి ప్రజలు సంతోషాన్ని తట్టుకోలేక, ఎందుకంటే ఆయన చేస్తున్న కార్యాలను చూచి ఆనందిస్తూ, ఇటువంటి కార్యాలు భూమి మీద ఎవ్వరు కూడా చేయలేదు, దేవుడు కాకపోతే ఇలాంటి కార్యాలు ఎవరు చేస్తారు, ఈయన నిజముగా దేవుడు అని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభువుని ఏం చేశారమ్మా బాబు, ఘనపరిచారు. స్తుతులతో ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని స్తుతించారు. అందుకనే ఆ స్తుతించినటువంటి ఆ స్తుతులలో జ్ఞాపకం చేసుకున్న మన పితరులు, మనకంటే ముందున్న క్రైస్తవులు చక్కని పాటలు కూడా రాసుకున్నారు. దేవుని నమ్మేవాడు, యేసుని నమ్మిడివారు ఆయన ఉచితమైన కృపతో నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు. అంత మాత్రమే కాదు, వారు ఖర్జూరపు మట్టలో చేత పట్టుకొని రక్షణకై యేసు ప్రభును స్తుతిస్తారు. ఎప్పుడు దాకా అంటే ముసలితనమైనా సరే వాళ్ళు చిగురు పెడుచు ఫలిస్తూ ఆనందిస్తారు. అంత మాత్రమే కాదు, దేవుని మందిర ఆవరణంలో నాటబడిన వారై కదలకుండా స్థిరముగా నిలిచెదరని గొప్ప గొప్ప పాటలే రాశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకేనేమో ఈరోజు తల నెరిసిన వృద్ధులు కూడా మన సన్నిధిలో, మన తండ్రి అయిన దేవుని సన్నిధిలో కనబడతా ఉన్నారు. కొంతమంది మాత్రమే. మరి కొందరు ఏమండి, ఏసు లేదు గీసు లేడు పోని అని చెప్పేసి పక్కన పెట్టేసి ఇంటికాడ హాయిగా ఎల్లెలెగలు పడుకొని ఆకాశం వైపు ఏది ఇక అవి చనిపోయినప్పుడు కాల్చేటప్పుడు ఎట్లా చూస్తాయి, పైన నాలుగు కాళ్ళు పైకి ఎత్తుకొని చూస్తాయి కదా ఒక జంతువు, వాటిలాగా ఇంటికాడనే ఇక యేసు లేడు క్రీస్తు లేడు అనుకొని వాళ్ళ జీవితంలో దేవుణ్ణే మర్చిపోయి వాళ్ళు అలాగన ఎల్లెగలుగా పడుకొని చూస్తూ ఉన్నారు. మనమైతే దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇందుకు దేవుని స్తోత్రం చెల్లిస్తూ గట్టిగా ఇప్పుడు చప్పట్టు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇది దేవుని కృప, ఇది దేవుని మహా కృప. చూడండి, ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఆకులు పట్టుకొని పండుగ చేసుకుంటున్నారు. అది ఏ ఆకులైనా కావచ్చండి. కొంతమంది అరటాకులు, ఈతాకులు దొరకపోతే అరటాకులు పట్టుకొని, అరటి మట్టలు పట్టుకొని తిరుగుతున్నారు. కొంతమంది ఖర్జూరపు చెట్లు ఆ యొక్క మట్టలను పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మరికొందరైతే మన పిల్లలు చేసినట్లుగానే ఈత మట్టలు పట్టుకొని, మొత్తానికి ఏదో ఒక ఏ మట్టలు కనుక దొరకకపోతే ఆకును పట్టుకొని కూడా యేసు ప్రభువును ఊరేగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జరిగిన సత్యము. చూడండి, అయితే దీన్ని గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? దయచేసి బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలికి రావాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. బారర్ మైసదే వాళ్ళ మారిచాయి. ఎవరున్నారు బయట? ఏ ఒక్కరున్నా కూడా ఉండొద్దండి బయట. ఒకవేళ మీరు బయట తిరిగే వాళ్ళంటే బయటనే ఉండండి, బయట నుంచి వెళ్ళిపోండి, ఏం కాదు. కానీ ఇది లోపలికి ఏమన్నా బైబిల్లో ఏముందో తెలుసా? దేవుని చేత ఆశీర్వదించబడిన వారలారా, మీరు లోపలికి రండి, బయటకు నిలవనేలా. బయట ఎందుకయ్యా మీరు ఉంటారు? లోపలికి రండి, ఇది దేవుని మందిరము, దేవుని ఆవరణం అని వాక్యం సెలవిస్తూ ఉంది. మిమ్మల్ని కించపరచాలని నేను చెప్పట్లే. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఎలాంటి వారు ఆ రోజున ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు? ఎలాంటి వాళ్ళు ఆయనను ఊరేగించారు అనంటే, నిష్కాపట్యము అంటే కపటము లేని మనస్సు కలిగిన వాళ్ళు. ఏమండి, సత్యమును అనుసరిస్తున్న వాళ్ళు, అంటే యేసుక్రీస్తు ప్రభువును నిజముగా అనుసరిస్తున్న వాళ్ళు ఏం చేశారంటే, ఆనందంతో ఖర్జూరపు మట్టలను చేత పట్టుకొని సిగ్గుపడకుండా మా దేవుడు, మా రాజు, మా క్రీస్తు అని స్తుతించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దుర్మార్గత అనేది వారి జీవితంలో లేదు, దుష్టత్వం అనేది వారి జీవితంలో లేదు. ఎవరి జీవితంలో? యేసుక్రీస్తు ప్రభువును ఊరేగింపులో పాలు పొంది స్తుతించిన వారి జీవితాలలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు కూడా అదే చెప్పాడు, నిష్కాపట్యమును సత్యమును కలిగిన వారై మీరు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దుర్మార్గత, దుష్టత్వము అనే
పులిసిన రొట్టెతో కాదు, నిష్కాపట్యమును సత్యమును అను చెప్పబడిన పులియని రొట్టెతో అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మంచిదేమో పులియనిది, చెడుదేమో పులిసింది అని అర్థం ఇస్తుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థం ఎరిచగా దుర్మార్గత లేదా దుష్టత్వము కొద్దిగా ఉన్నా సరే మంచి పేరు వస్తుందా? ఏమండి, కొద్దిగానండి. అంతా మంచి, చాలా మంచి పనులు చేశాడు, కానీ కొద్దిగా ఏం చేస్తుంది? మనిషిని చెడు పేరు తెస్తుంది. అందుకనే దేవుడు అన్నాడు, నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టె పండుగను ఆచరించండి అన్నాడు. దుర్మార్గత దుష్టత్వము అనే పులిసిన రొట్టె దేవునికి ఇష్టమైనది కాదు. మనందరికీ తెలిసిన సత్యమే. పులియనిది కొద్దిగా, పులిసింది కొద్దిగా ఉంటే సరే ఆ ముద్దంతా ఏమైపోద్ది? పాడైపోద్ది కాదు, అది తేటగా చక్కగా అయితే ఉండదు, గడ్డగట్టి పోతూ ఉంటుంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉందో చూద్దాం. ఈరోజు మట్టల ఆదివారం. ఈరోజు ఏంటిదమ్మా? మట్టల ఆదివారం అనగానే యేసు ప్రభువును ఊరేగించిన రోజని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక్క మాటలో. హల్లెలూయా. నిర్గమకాండం 12వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు చెప్పిన మాట చూద్దాం. నిర్గమకాండం 12:17. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఏ రొట్టెల పండుగ? పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించాలి. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలోనూ ఈ దినమును ఆచరించవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు మన కోసం ఏర్పాటు చేసిన పండుగలలో ప్రతి పండుగ కూడా చాలా పవిత్రంగా మనం ఆచరించవలసి ఉంది. మనకున్న పండుగలు కదా. ఏమేమి పండుగలు ఉన్నాయి మనకి చెప్పగలరా? ఏమేమి పండుగలు ఉన్నాయి? పస్కా పండుగ, అదే పులియని రొట్టెల పండుగ. ఇంకా పునరుత్థాన పండుగ, అంటే ఈస్టర్ అంటాం కదా మనం. ఇంకా గుడ్ ఫ్రైడే, గుడారాల పండుగ. ఇక చాలా ఇలాంటి పండుగలు. ఏ పండుగ అయినా సరే పవిత్రంగా ఆచరించాలి, అది దేవునికి ఇష్టమైంది. లోకంలో ఎన్నో పండుగలు ఉన్నాయి, కానీ వాటిలో ఏమండి ఏం కనబడుతుంది ఎక్కువ శాతం అంటే అపవిత్రత కనబడతా ఉంటుంది. ప్రభు చెప్తున్నాడు, పండుగలలో కూడా ఏం కనబడాలి? పవిత్రత కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ఆచరిస్తున్న ఈ పండుగలో కూడా ఏం కావాలి? పవిత్రత, పరిశుద్ధత కనబడాలి, కానీ అపవిత్రత మాత్రము కనబడకూడదు. అంటే ఇలాంటి పండుగలలో కూడా అపవిత్రంగా ఉండేవాళ్ళు ఉన్నారన్నమాట. ఇలాంటి పండుగను కూడా పవిత్రంగా చేయకుండా అపవిత్రంగా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అందుకనే ఆయన అన్నాడు, అరే బాబు, అమ్మా, ఈ పండుగ పులిసినదిగా ఉండకూడదు, అంటే అపవిత్రంగా ఉండకూడదు. ఇది పులియని రొట్టెగా ఉండాలి. నాకు ఇష్టమైన పండుగగా మీరు ఆచరించాలి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. కాబట్టి ఈరోజు మనం అందరము ఈ పండుగను మనం చేస్తూ ఉంటుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పులిసింది గనుక ఉంటే కుటుంబానికే కాదు, సమాజానికి మాత్రమే కాదు, కానీ సంఘానికి మాత్రమే కాదు, కానీ విన్న వాళ్ళకి, కన్నులారా చూసే వాళ్ళకు కూడా అసహ్యంగా ఉంటుంది. ఏది? పులిసిన పండుగ. అపవిత్ర కార్యాలు జరిగేటటువంటి అది ఏ పండుగ అయినా సరే అది చూసే వాళ్ళకు మంచిగా ఉండదు, అసహ్యంగా ఉంటుంది అని దేవుని వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఒక రోజున తన శిష్యులతో కలిసి ఏమండి యెరూషలేములో నుండి
బేత్పగే బేతనియే అనే ఒక ఊరికి, ఒక పల్లెటూరు అనమాట అది. అక్కడికి వెళ్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నుండి ఎక్కడికి? యెరూషలేములో నుండి బేతనీయకు వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన చుట్టూ ఎవరున్నారు? తనను నమ్మిన ప్రజలు ఉన్నారు. అంతకంటే మరీ విశేషంగా తన ముఖ్యమైన శిష్యులు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి బేతనీయకు వస్తున్నారు. ఒక చోట ఆగాడు. ఆ చోట ఏంటంటే రెండుగా చీలేటటువంటి చోటు. అంటే ఒక్క దారిగా కాస్త రెండు పాయలుగా చీలిపోయినటువంటి చోటు. అంటే ఇటొక దారి, అటొక దారి. మనం చూస్తే ఆ చీలిపోయిన స్థలాన్ని, ఇటు చీలిపోయిన స్థలాన్ని చూస్తే వచ్చిన స్థలం వచ్చింది కూడా ఒక దారిలా కనబడుతుంది. అంటే ఇన్ని జంక్షన్, అది ఇన్ని రోడ్ల జంక్షన్ అండి. ఇది 3 రోడ్ల, ఒక్క రారిగా ఉండి రెండుగా చీలిపోయింది. ఇప్పుడు ఎన్ని కనబడుతున్నాయి అంటే ఒక జంక్షన్ అన్నమాట అది. అక్కడ నిలబడి యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులలో 2 పిలిచాడండి. ఎంతమందిని పిలిచాడు బాబు? 2 పిలిచి ఏమంటున్నాడంటే, మీరు నా చుట్టూ ఉంటూ జేజేలు కొడుతున్నారు, స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, కొంతమంది అయితే పస్తులు కూడా ఉండి ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నారు. కానీ మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అన్నాడు ఆయన. మీరు నన్ను ఏం చేయట్లేదు? అర్థం చేసుకోవట్లేదు. ఎందుకన్నాడో ఆ మాట అంటే, ఆ వచ్చిన ఆ గుంపులో వేషధారులు కూడా ఉండొచ్చు. ఇంతటి గొప్ప ఆనందము కలుగజేసేటటువంటి ఈరోజు, ఈ సందర్భంలో, ఈ సమయంలో పవిత్రంగా ఉండి నన్ను స్తుతించాలే కానీ మనస్సులో ఒకటి పెట్టుకొని పైన ఒకటిగా నన్ను స్తుతిస్తే అది నాకు ఇష్టమైనది కాదు. మీరు నాకు ఇష్టంగా ఉండాలి అంటే మీరు పవిత్రంగా ఉండాలి. ఇది నా అంతరంగంలో ఉన్నటువంటి నాకు ఇష్టమైన పని. నా మనసులో నేను అనుకుంటున్నది కూడా ఇదే. మీరు పరిశుద్ధంగా ఉండి ఏమండి ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ కొందరైతే పాపములో ఉండి ఆనందిస్తూ ఉన్నారు. అంతకు మించిన ఆనందం ఇంకెక్కడా దొరకదన్నట్టుగా. అరే, పాపంలో ఉన్న ఆనందం మీకేం తెలుసురా అన్నట్టుగా. కానీ పవిత్రతలో ఉన్న ఆనందం అంతకంటే గొప్పదని మాత్రం వాళ్ళు తెలుసుకోలేకపోయారు. నా మనసులో మీరు పవిత్రంగా ఉండేవాళ్ళే అయితే మీరేం చేస్తారో తెలుసా అని చెప్పి ఇప్పుడు అసలైన విషయం బయట పెడుతున్నాడండి. ఆ విషయం ఏంటో బైబిల్లో మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా మనస్సులో ఉన్న ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను వినండి అంటూ, ఆ ఎదురుగా ఉన్న గ్రామంలో, అదిగో ఆ ఎదురుగా కనబడుతున్న చూడు ఆ గ్రామం, ఆ పల్లెటూరు, ఆ గ్రామములో కట్టబడిన గాడిద పిల్ల కూడా అక్కడ ఉంటుంది. వాటిని మీరు తోడుకొని రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగని చెబుతూ ఒకప్పుడు ఏమంటే బైబిల్లో యేసు ప్రభు మాట్లాడిన మాటలు అన్నీ లేవు. అన్ని దాంట్లో రాయించాలంటే భూలోకం సరిపోదంట. బైబిల్లో ఉంది ఆ మాట కూడా. కాబట్టి ఆయన ఏమని అన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మీరు కూడా ఇలాగనే కట్టబడి ఉన్న శిష్యులు. మీరు ఒకప్పుడు కూడా ఇలానే కట్టబడి ఉన్నారు. ఆ గాడిదలాగా కట్టబడి బంధించబడి మీరు ఉన్నారు. ఇప్పుడైతే విడిపించబడి నా దగ్గర ఉంటూ ఆనందిస్తూ ఉన్నారు. మీరు కూడా నేను చేసిన పని ఏది, బంధింపబడిన మిమ్మలను నేను ఎలాగైతే విడిపించానో అలాగే కట్టబడిన వాటినన్నిటినీ, బంధింపబడిన వాటన్నింటినీ మీరు కూడా విడిపించాలి. ఇది నా హృదయంలో ఉన్నటువంటి కోరిక. కాబట్టి మీరు ఆ ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి కట్టబడిన ఆ గాడిద పిల్లలను మీరు ఏం చేసుకొని రావాలి? తీసుకొని విప్పుకొని నా దగ్గరికి రావాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు విప్పబడిన తర్వాత ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు. మీరు విడిపించబడిన తర్వాత ఏం చేస్తున్నారు? ఉపవాసాలు ఉంటున్నారు. మీరు విడిపించబడిన తర్వాత ఏం చేస్తున్నారు? చప్పట్లు కొడుతూ సంతోషిస్తున్నారు.
అలాగుననే అదిగో ఆ గ్రామంలో కట్టబడి ఉన్నాయి చాలా. ఆ కట్టబడిన దాన్ని కనుక మీరు విడిపిస్తే మీలాగే అది కూడా విడిపించబడి ఆనందంతో ఉంటాయి, సంతోషిస్తాయి, చక్కగా పాటలు పాడతాయి, తమకున్న దుఃఖాన్ని మర్చిపోతాయి, నన్ను చూసుకుంటూ జీవనం గడుపుతాయి. కాబట్టి ఆ ఎదురుగా ఉన్నటువంటి కట్టబడిన వాటిని మీరేం చేయాలి? విప్పుకొని తోలుకొని నా దగ్గరికి తీసుకొని రండి అన్నాడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక, దేవునికే చెల్లునుగాక. చూసారా, వారిలో ఒక ఉదాహరణ. ఎదురుగా ఉన్న నీ బంధువులు కావచ్చు, ఏది కట్టబడిన వారిలో నీ బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, శ్రేయోభిలాషులు ఉండొచ్చు, నీవంటే అభిమానించే వాళ్ళు ఉండొచ్చు, నీ తోటి వారిలో నీ స్నేహితులు ఎవరైనా కావచ్చు, నీ బంధువులు కానీ నీ రక్త సంబంధులు కానీ ఎవరైనా సరే కట్టబడి ఉన్నారేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కట్టబడి ఉన్నారు అనే దానికి ఒక ఉదాహరణ కూడా మనం బాగా జ్ఞాపకం చేసుకోవచ్చు. వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వాళ్ళు ఆ పనిని మాత్రం విడిచిపెట్టరు. అది చెయ్యనిదే, అది విడిచిపెట్టరు. అంటే కొంతమంది అయితే ఎలాంటి బంధకాలలో కట్టబడి ఉన్నారంటే కాష్మోరాల చేత కట్టబడి ఉన్నారు, మాంత్రికుల చేత మాంత్రికత్వం ఉపయోగించడం ద్వారా ఆ బంధకాలలో బంధించబడి ఉన్నారు. వాళ్ళు బంధించబడ్డారు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏమీ తెలియడం లేదు. కొందరినైతే రోగాలతో బంధించబడి ఉన్నారు. ఇక రకరకాలైనటువంటి విషయాలలో అనేక రకాలుగా కట్టబడి బంధించబడి ఉన్నారు. మనుషుల చేత బంధించబడిన వాళ్ళు కొందరైతే, పాపములో బంధించబడిన వారు కొందరైతే, మాంత్రికుల చేత కట్టబడి బంధించబడి వేదన పొందుతున్న వారు కొందరైతే, ఇలా చాలామంది దుష్టుని చేతిలో ఉన్నారు. ఎవరి చేతిలో ఉన్నారండి? దుష్టుని చేతిలో ఉన్నారు. వారిని విప్పి నా దగ్గరకు తీసుకొని రావలసిన బాధ్యత మీ మీద ఉన్నది అని తన శిష్యులతో ప్రభు చెప్పటం మనం చూస్తాం. ఎవరయ్యా తన శిష్యులంటే తనను అనుసరించు వారే తన శిష్యులు. తనను తిరస్కరించిన వారు తన శిష్యులు మాత్రము కాదు. ఈ రోజున మనమందరము ఆయనను అనుసరిస్తున్నామా, తిరస్కరిస్తున్నామా? తిరస్కరించే వారిగా ఉండాలని అనుకుంటున్నామా? దేవుని అనుసరించే వారిగా ఉండాలని మనం కోరుకుంటున్నామా? చెప్పాలి. అనుసరించు వారిగా ఉండాలని కోరుకుంటున్న వారైతే మీ చేతులు పైకెత్తండి ఒక్కసారి. యేసు ప్రభువును అనుసరిస్తున్న వారు ఉండాలని మనం కోరుకున్నట్టుగానే దేవుడు మనల్ని అనుసరింపజేస్తూ ఉన్నాడు ఈ రోజున. నిజంగా మనం దేవుని అనుసరించే వారిమే అయితే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? కట్టబడిన గాడిదలను ఏమండి విప్పుకొని తోడుకొని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. మట్టల ఆదివారం యొక్క ముఖ్య ఉద్దేశము ఇదే. పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెప్పేది కూడా ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఖర్జూరపు చెట్టు మట్టలో, ఈత చెట్ల మట్టలో, అరటికాయ చెట్ల మట్టలో అవి ఏమి దొరకకపోతే ఆకులో పట్టుకొని ఊరేగటం ఇది మాత్రమే కాదు. కానీ అసలైన దేవుని కోరిక ఏంటంటే నా మనస్సులో ఉన్నది మీరు అర్థం చేసుకోవటం లేదు అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజంట యేసన్న గారు తెలుసు కదా, ప్రపంచ సువార్థికుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప కార్యాలు, ఎంత గొప్ప సువార్త చేశాడంటే ఊపిరిపోయేంత వరకు సువార్త ప్రకటించినటువంటి ఏమండి గొప్ప దైవజనుడు ఆయన. ఒక రోజున సువార్త ప్రకటించి ఒక గ్రామానికి వెళ్ళాడంట. ఆ టైంలో కూడా తనను ఆహ్వానించారంటండి. సరిగ్గా 2 అవుతుందంట టైం, నైట్. ట్రైన్ దిగి నిడదవోలు అంట, అది ఏ ఊరు? నిడదవోలు దిగి అక్కడికి వెళ్ళాలి. ఆయన వెళ్తుంటే 2 గంటల టైంలో ఒక్కడే సంచి తగిలించుకొని వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడంట. తలుపు కొడితే ఏం జరిగిందో తెలుసా? వెంటనే ఆ చప్పుడు వినగానే వాళ్ళు తలుపు దగ్గర ఉండి గడి తీశారంట. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు దైవజనుని కోసం. వాళ్ళు చెప్పారు కదా, ఏ టైంకైనా మా దైవజనుడు ఈరోజు వస్తాడు అని మెలకువతోనే ఉండి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసి టైం రాగానే పెద్ద కొడుకుతో అన్నారంట, ఒరే అబ్బాయి, యేసన్న గారు మన ఇంటికి వస్తారు ఈ రోజున,
ట్రైన్ దగ్గరికి వెళ్ళి కాసుకొని ఆయన తీసుకొని రమ్మని చెప్పేసి పంపించారంట. హల్లెలూయా. సరే అని చెప్పేసి వెళ్ళినోడు ఎక్కడికి వెళ్ళాలి? దైవజనుని తీసుకొని రావాలి. వెళ్ళినోడు అటే ఉండిపోయాడు. యేసన్న గారికి అడ్రస్ చూపించడానికి ఎవరు లేరు. అయితే ఆయనే కనుక్కొని మొత్తానికి దైవజనుడు కాబట్టి దైవ జ్ఞానం కలిగి, హల్లెలూయా, అరే బాబు దయచేసి పిల్లల్ని మీరు ఎవరికైనా అప్పకే చెప్పండి, గడి కూడా బారు చూపెట్ట మచ్చకేరొచ్చు భారం కారతో మచ్చ పాడుచుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మొత్తానికి యేసన్న గారు ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక్కడే ఉండటం చూసి తల్లిదండ్రులు అన్నారంట, ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, ఏంటండి ఈ టైంలో మీరు ఒక్కటి రావటం ఏంటి, ఏడి ఆ గాడిద ఏడి అన్నారంట. ఏమన్నారు? ఏడు ఆ గాడిద ఏడి అని అడిగారంట. గాడిద ఎవరమ్మా? ఆడానండి, నా పెద్ద కొడుకు, మీకోసం పంపించాము అయ్యగారిని తీసుకొని రమ్మని అన్నారంట. అదిగో ఇంకా మిగిలిన గాడిదలు కూడా ఇక్కడే ఉన్నాయి, వీళ్ళు నా మాట వినింది కాదు. అదిగో వాడేమో చిన్న గాడిద, అడవి గాడిద అని చెప్పి చూపించిందంట చిన్నోడిని. ఏ గాడిద? అడవి గాడిద. కూతురు మూల పడుకొని ఉందంట. ఆ కూతురును చూసి ఇది కంచెర గాడిద అని చూపించిందంట. ఏంట ఇది కంచెర గాడిద? 3 పిల్లల్ని 3 గాడిదలను చేసింది. పెద్ద గాడిద, అడవి గాడిద, కంచెర గాడిద. ఇక యేసన్న గారికి ఏం చెప్పాలో అర్థం కాక, అసలు ఏనుగులు గాడిదలను ఎప్పుడైనా కంటాయా అన్నాడంట. ఏనుగులు గాడిదలను కంటం ఎక్కడన్నా చూశారా అని అంటే, లేదయ్యా. మరి గాడిదలను ఎవరు కంటారమ్మా? గాడిదలను కనేది ఎవరు? గాడిదేనా? ఇంకొకసారి గాడిద అని చెప్పొద్దమ్మా అని అన్నాడంట. పిల్లల్ని గాడిద అని చెప్పొద్దమ్మా అంటే, అన్నో నీకు తెలీదు, వీళ్ళు చేష్టలు మామూలు చేష్టలు కాదు వీళ్ళవి అని చెప్పిందంట. అంటే యేసన్న గారు అర్థం చేసుకున్నది ఏంటంటే, ఓహో వాళ్ళని గాడిద అనటానికి ఈమెకి ఇష్టం లేదు, కానీ వాళ్ళ చేష్టలు గాడిద చేష్టల్లాగా ఉన్నాయి కాబోలు అనే అందుకనే వాళ్ళని గాడిద అని సంబోధించింది అని చెప్పేసి అర్థం చేసుకున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే చేష్టలను బట్టి ఏమంటాం మనం పిలుస్తాం? బాగా తింటూ కక్కుతున్నాడు, రే కుక్కలాగా తినొద్దురా అంటాం మనమే. అంటే వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళ చేష్టలను బట్టి కుక్క అని, అరే వీడు జిత్తులు మారిరా, వీడు నక్క లాంటివాడురా అంటాం. అంటే వాడికి అతి తెలివి ఎక్కువైపోయి అతి తెలివి ఉపయోగిస్తే ఏమంటాం? నక్క స్వభావం ఉందిరా వీడి దగ్గర అని అంటాం కదా. అంటే వారి చేష్టలను బట్టి జంతువుల పోలికను సంబోధించడం జరిగిందని దైవజనుడైనటువంటి యేసన్న గారు అర్థం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే గాడిదల స్వభావం ఏంటంటే, దగ్గర వెళ్ళి నుంచుంటే నా ముందు సరిగ్గా నిటారుగా ముందెళ్ళి నుంచుంటేనంట గాడిదలు ఊరుకోవటండి, కొరుకుతాయంట అవి. నేను ఎప్పుడు చూడలేదు, అట్లా దగ్గర నుంచోలేదులే నేను వెళ్ళి. యేసన్న గారు దైవజనుడు ఆ మాట చెప్పాడంటే అది కరెక్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది గాడిద స్వభావం అంట. ముందుంటే కొరుకుతాయంట, వెనక్కి వెళ్ళి నుంచుంటే 2 కాళ్ళతో ఎగిరి తనతాయంట, దవడపళ్ళు ఇరిగేటట్టు తింటాయంట. ఈ స్వభావం అంటే గాడిద యొక్క స్వభావం ఏంటి? కొరకటము, తానడం. ఈ పిల్లలు ఏ రోజు కూడా తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు కాదంట. ఎంతో బ్రతిమలాడితే కానీ ఆ పెద్ద కొడుకు ట్రైన్ దగ్గరికి వెళ్ళాడంట. కానీ ట్రైన్ దగ్గరికి వెళ్తానన్నాడు కానీ అక్కడికి మాత్రం అంటే అర్థం ఏంటి? వీడు తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వాళ్ళు. అంటే గాడిదకు ఏ స్వభావం ఉంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఈ శిష్యుల్ని ఇద్దరిని పిలిచి, అదిగో ఎదురుగా ఉన్నటువంటి ఆ గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిదలు ఉన్నాయి. మాట వినే గాడిదలను అయితే విడిచిపెడతారు, మాట వినని గాడిద ఎక్కడ పారిపోద్దేమరా, చేయరాని పని చేస్తుందేమని చెప్పి కుంటాను దేని గట్టిగా బాగుంది కొనిగా అలానే కట్టారు ఆ ఇంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇంతకీ ముచ్చట ఏమొచ్చింది? గాడిద ముచ్చట వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమండి, మట్టల ఆదివారం రోజున ప్రత్యేకమైనటువంటి
ఒక జంతువు ఏదైనా ఉన్నదంటే, ఆ రోజు ఘనపరచబడిన జంతువు ఏదైనా ఉన్నదంటే అది గాడిద పిల్ల. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభువు జరిగించినటువంటి తన 33.5 సేవా జీవితంలో మరపురాని గొప్ప ఘటన అంటండి. ఇది గొప్ప సందర్భం అంట. ఎందుకంటే తన జీవితంలో ఎప్పుడు కూడా జనులు ఆయన అంతగా స్తుతించింది ఎప్పుడు కూడా ఆయన చూచి ఉండలేదు, అంతగా కనపరిచింది ఎప్పుడు కూడా చూసి ఉండలేదు. కానీ ఆ రోజున అద్భుతంగా ప్రజలందరూ రాజుల రాజుకు జై, ప్రభువుల ప్రభువుకు జై అని చెప్పేసి జయ సంకేతములతో కేకలతో ఆయనను ఘనపరిచిన రోజే యేసుక్రీస్తు ప్రభు యొక్క 33.5 సేవా జీవితంలో ఆ రోజు. హల్లెలూయా. ఆ రోజు ఏంటో తెలుసా? మట్టల ఆదివారం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ಸೇನ ಅರ್ಧವೇ ಜಾಣೋ ಕಸ್ಸೆನ ಈ ಆದಿವಾರ ಆಜದಾಡೋ ಮಟ್ಟಲ ಕಸ್ಸೆನ ಜಲ್ಲಿದೆ ಕನಕతో ప్రభువు జీవితమేమా కన్నై ఓన అత్రగా కూని ఘనపరచుకొని అంతగా ఘనపరచబడినటువంటి రోజే మట్టల ఆదివారం. ఆ రోజున స్పెషల్ ఏంటో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. గాడిదను గూర్చినటువంటి సందేశం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం చూస్తే ఇప్పుడు గాడిద యొక్క స్వభావం ఏమని తెలిసింది మనకి? తిరుగుబాటు స్వభావం అని, కోరికే స్వభావం అని, కాళ్ళతో వెనక్కి ఎగిరి తన్నే స్వభావం అని, ఒక్క మాటలో చెప్పాలంటే మాట వినని స్వభావం అని మనకు తెలిసింది కదా. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం 6వ వచనంలో చూడండి ఏమంటున్నాడో దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనవాళ్ళు కూడా దేవుణ్ణి నమ్మిన తర్వాత ఇటువంటి గాడిదలను పసిగట్టాలి. ఏం గాడిదంటే माँ खावणे మొత్తం ఉందరు సామాన్లు సే ఉందరు పూటే పర్నాయితే తాని ఎవడి ఓడి మొత్తం చలాలేదన ఓ గద్ది అనుకొని తమ చలేరు. ఆ గాడిదల గురించి దేవుడు చెప్పట. బరువును మోసే గాడిదల గురించి, లోకంలో ఉన్న ఆ 4 కాళ్ళ ఆ గాడిదల కాదు, 2 కాళ్ళ గాడిదల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? అయితే ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఆనందిస్తున్నారు. కానీ ఆయన మనసులో ఉన్నటువంటి కోరిక ఏంటంటే పాపి రక్షణ పొందాలి, బంధింపబడిన వారు విడిపించబడాలి, కట్లతో కట్టబడినటువంటి వారు విప్పబడాలి. ఈ పని చేసేది ఎవరైనా పవిత్రులు మాత్రమే, పరిశుద్ధులు మాత్రమే ఈ పని చేయగలరు. పరిశుద్ధులుగా ఉండి దేవుని స్తుతిస్తే బాగుండేది. కానీ మనసులో కల్మషం పెట్టుకొని జయ సంకేతములతో దేవుని మాట ప్రకారంగా జీవించకుండా జై జై అనుకుంటే ప్రయోజనము లేదన్న విషయం యేసు ప్రభువుకు తెలిసిపోయింది. ఆయన అంటున్నాడు, నా మనసులో ఉన్నది నీకు తెలియజేస్తాను. అదిగో ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిదలు ఉన్నాయాడ. ఏమున్నాయమ్మా? కట్టబడిన గాడిదలు ఉన్నాయి. ఆ కుటుంబాన్ని మాంత్రికులు ఏం చేశారో తెలుసా? తమ ఉన్నటువంటి క్షుద్ర శక్తుల ప్రభావంతో కట్లన్నీ కట్టేసి వాళ్ళని కదలకుండా మెదలకుండా చేశారు, పని పాటలు చేయకుండా చేశారు, దురలవాట్లతో నింపేశారు, చెడ్డు అలవాట్లతో నింపేశారు. వాళ్ళ శక్తుల ద్వారా ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయింది, విచ్ఛిన్నమైపోతుంది. ఒకరికి ఒకరు గిట్టని వారిగా, సమాధానము శాంతి లేని వారిగా ఉన్నారు. ఆ కుటుంబాన్ని వెళ్ళి మీరు విడిపించండి. ఏం చేయాలి? ఆ కుటుంబానికి వెళ్ళి ఒక ఆయుధం పట్టుకొని వెళ్ళండి. ఆ ఆయుధం అది ఉన్నటువంటి కట్లన్నిటినీ తెంపగలదు అని చెప్పి ప్రభు చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, 58:6 వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. దుర్మార్గులు ఎవరంటే మాంత్రికులే. వాళ్ళంట దుర్మార్గులు ఎవరు ఉండరు ప్రపంచంలో. వాళ్ళు కట్టిన కట్లను ఏం చేయాలంట? విప్పాలి. కాడిమాను మోకులు తీరుటయు. మొయ్యలేని భారం మోపుతున్నారు చాలామంది ఉన్నారు. మీరు ఇట్లనే ఉండాలి, ఇలాగైతేనే మీరు అని చెప్పేసి భారం మోపిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ భారానికి లోబడిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక వాళ్ళు విడిపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి అప్పుల భారం కావచ్చు, పాపపు భారం కావచ్చు, ఇంకా ఏ భారమైనా ఉండి ఉండొచ్చు. ఆ కాడిమాను మోకులని ఏం చేయమన్నాడు దేవుడు? హల్లెలూయా, తీసేయాలి అని అన్నాడు. అంత మాత్రమే కాదు, బాధింపబడిన వారిని విడిపించటం. ఎవరైతే బాధించబడుతున్నారో వాళ్ళను కూడా బాధించబడిన వాళ్ళు ఎవరు? కష్టాలలో, శ్రమలలో ఉన్నవాళ్ళు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నవారు, వ్యాధి బాధలలో ఉన్నవాళ్ళు, వాళ్ళని విడిపించాలి అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసము. ఇది మీరు చేయవలసింది.
బాధింపబడిన వారిని విడిపించాలి, కాడిమాగు మోకులను తీయాలి, సాతానుడు కట్టిన కట్లను తెంచివేయాలి, విప్పి నా దగ్గరికి తీసుకొని రావాలి అని. చూసారా? ఇంతకీ ఒక ప్రత్యేకమైన ఒక వాక్యాన్ని ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తాను. చూద్దాం ఒకసారి. రెండవ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుకు పేటకు పోతిమి, అచ్చట ఏ మనిషి కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరూ లేరని వారితో ఆశ్చర్యకరం ఏ వాతేనే. ఈ వాక్యాన్ని మనం చాలా లోతుగా పరిశీలన చేద్దాం. ఏమున్నాయంట? ఇది సిరియా దేశపు జనులు అంటున్నారు వాళ్ళు. ఆ రాజు వాళ్ళకి పంపించాడు, రేయ్ ఆ దండుపేటకు వెళ్ళండి మీరు అని పంపించాడు. ఇక్కడ యేసు ప్రభు పంపిస్తున్నాడు, ఆ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిదలు ఉన్నాయి. వీళ్ళు తమ రాజు యొక్క మాటలని వీళ్ళు కూడా వెళ్ళారు. వెళితే అక్కడ ఏం కనబడుతున్నాయంట? కట్టబడిన గుర్రములు, కట్టబడిన గాడిదలు కనబడుతున్నాయంట. అంత మాత్రమే కాకుండా ఆ ఇంటి దగ్గర, ఆ ఇంట వాకిటి దగ్గర, ఆ గుడారాల దగ్గర ఎవరు లేరంట. అంటే వాటిని విప్పటానికి కానీ, వాటికి మేత వేయడానికి కానీ, ఇంకా ఏది చేయడానికి కూడా వాటికి ఎవరు కూడా లేరు. కట్టబడి ఉన్నాయి, అవి బంధింపబడి ఉన్నాయి, మెసలకుండా ఉన్నాయి, అవస్థలు పడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూద్దామండి. సర్వసాధారణంగా గుర్రం మీద ఎవరెక్కుతారు చెప్పండి? గుర్రం మీద రాజులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరెక్కుతారండి? రాజులు. రాజులు గాడిదని ఎక్కడం చూసాం మనం కదా. ఇక్కడ గుర్రాలు కట్టబడి ఉంటే రాజులు మాకు ఉపయోగపడతాయని చెప్పేసి వాటిని తోలుకొని గుర్రపు సవారు చేసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. కానీ గాడిదలను పట్టించుకునేవాడు ఒక్కడు కూడా లేడు. ఎవరు పట్టించుకున్నటువంటి గాడిదలను దేవుడు కన్నులారా చూశాడండి యేసు ప్రభు. చూసి విలువ లేనటువంటి గాడిదలను దేవుడు ఎన్నుకున్నాడు. ఇందాక చూడండి, ఒక చక్కని పాట మనం విన్నాం. మార్కు రాజు, కట్టబడిన గాడిదనయ్యా, గాడిద పిల్లను నన్ను నువ్వు చూసినావయ్యా. హల్లెలూయా. యేసు ప్రభు నిజంగా ఆ దృష్టి అంతా కూడా పనికి మాలినటువంటి ఆ గాడిదల మీద పడిందండి. అవి కట్టబడి ఉన్నాయి. వాటిని పోషించేవాళ్ళు కానీ, వాటిని విడిపించేవాళ్ళు కానీ ఎవరు కూడా లేరు. అయితే సర్వసాధారణంగా కోటేశ్వర్లు మాత్రమే గుర్రాలను కొంటారు, గాడిదలను కొని పనికి మాలిన పనులు చేయించుకుంటారు కొంతమంది. ఒకవేళ గాడిదలను కొన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న బరువులు మోయటమో ఎన్ని చేయించుకుంటారు కదా. మన వాళ్ళలో కూడా చూడండి, మాట వినకపోతే రే గాడిద ఏమంటారండి? రే గాడిద అంటారు తెలుగులో. అప్పుడు వాళ్ళకే బావు ఊవాత కేర్చేరే మా రాస్మోటు మాట ఏ గద్దారో కాంక కదా గాడిద కేరో గద్దారో మాట ఏకేకే కాంకో బచ్చు. అంటే వాళ్ళు వినకపోతే ఎవరిని జ్ఞాపకం చేస్తారు? వాళ్ళు గాడిదలను జ్ఞాపకం చేస్తారు. ఆ తల్లి కూడా అంతే, వాడి మాట వినలేదు. ఆ పిల్లలు ముగ్గురున్నా కానీ వినలేదు. కాబట్టి వాళ్ళని ఏం చెప్పి గాడిద, ఆ గాడిదని పంపాక రాలేదా ఆ గాడిద? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మాట వినకపోతే పశువు అని తిడతాము, జంతువు అని తిడతాము, గాడిద అని తిడతాము, కుక్క అని తిడతాము, నక్క అని తిడతాము, పందెడ అని అంటాము. ఏదేదో అన్ని జంతువుల పేర్లే. చూడండి ఇక్కడ ఏం జరిగిందో కీర్తనల గ్రంథం ఒక్కసారి ఆలోచన చేద్దాం మనం. అయితే ఒక భక్తుడు ఏమంటున్నాడు? ఒక భక్తుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైన రీతిలో దేవునికి ఒక ప్రార్థన చేస్తున్నాడండి. దేవుని సన్నిధిలోనే ఉండి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 22వ వచనం. కీర్తనలు 73, 22. 73వ కీర్తన 22వ వచనం. తన పరిస్థితి తాను తెలుసుకున్నాడు, తన స్థితి ఏంటో తాను తెలుసుకున్నాడు, తాను ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడో తెలుసుకున్నాడు. తన మీద తానికే అసహ్యం పుట్టింది. ఆయన అంటున్నాడు, నేను తెలివి లేని పశుప్రాయుడవునైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతినయ్యా. నేను ఒక మనిషిలాగా నేను ప్రవర్తించలేదు, పశువుల్లాగా ప్రవర్తించాను. అయ్యో తండ్రి నన్ను క్షమించమని ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుని దగ్గర.
హల్లెలూయా. కొందరు ఇళ్లలో తల్లిదండ్రుల మాటలు వినరండి. తల్లిదండ్రుల మాట వినరు. గ్రామంలో పెద్దల మాట వినరు. సమాజంలో తిరుగుబోతులాగా, త్రాగుబోతుల్లాగా, తిండిబోతుల్లాగా, వదరబోతుల్లాగా ఎవరు చెప్పినా లెక్కలేని తనంతో ఉంటారండి. ఎవరైనా చెప్పని వాడు మనకు మంచి చెప్తున్నాడంటే ఇంకా 4 చురకలు వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి, కానీ వాళ్ళు మాత్రం లోపడరు. మరి ఇలాంటి వాళ్ళను ఎవరు తోడుకొని రావాలి? వీళ్ళు పొగరుతో చేస్తున్నారని అనుకోవాలా, లేకపోతే వారిపై ఉపయోగించబడినటువంటి క్షుద్ర శక్తుల ప్రభావములతో ఇలాగవుతున్నారని అనుకోవాలా, లేకపోతే ఆ కుటుంబంలో మాంత్రిక శక్తుల ప్రభావంతో అందరూ అలాగా మారిపోయారని అనుకోవాలా? సరే, మనం ఎలాగ అనుకున్నా సరే యేసు ప్రభు మాత్రం ఒక మాట చెబుతున్నాడండి. ఇదిగో వారి కట్లను మీరు విప్పాలి. వాళ్ళు బంధించబడ్డారు, ఆ బంధించబడిన వాటి నుంచి మీరు విడిపించి వారిని నా దగ్గరికి తీసుకొని రావాలి. అది ఏ శక్తుల ప్రభావం అయినా కావచ్చు, కానీ ఒకటైతే నేను చెప్తున్నాను, వాళ్ళు బంధించబడ్డారు. ఏమైపోయారమ్మా వాళ్ళు? తిరుగుబాటుదారులు అందరూ ఏమైపోయారు? బంధకంలో ఉన్నారు. వారు సాతాను బంధకంలో ఉన్నారు. వాళ్ళు ఎంత చెప్పినా వినరు. గట్టిగా బంధించేశాడు వాళ్ళని. ప్రభు అంటున్నాడు, మన మీద ఒక గొప్ప భారాన్ని మన మీద పెట్టాడు యేసు ప్రభు. తన శిష్యులైనటువంటి నాటి శిష్యులతో మాత్రమే కాదు, కానీ ఈరోజు సజీవ లేఖనము, బ్రతికున్న గ్రంథము, బ్రతికున్న వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరే నా శిష్యులు, మీరే ఈ పని చెయ్యాలి. కట్టబడిన ఏ గాడిదనైనా సరే మీరే విప్పాలి. వారి బంధకం నుంచి విడిపించేది శక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే. అయితే మీ దగ్గర ఒక ఆయుధం ఉండాలి. ఏ ఆయుధం పట్టుకుంటే వాళ్ళు మనం విడిపించగలం? ఏ ఆయుధం ఉపయోగిస్తే వాళ్ళను మనం శక్తుల నుంచి, ఆ మాంత్రిక శక్తుల నుంచి, ఆ దయ్యపు శక్తుల నుండి, ఆ రోగాల నుండి, ఆ వ్యాధుల నుండి, ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితి నుంచి ఎలా విడిపించగలము అని అంటే దేవుడు చెప్తున్నాడు, కేవలం సువార్త ప్రకటన వలన మాత్రమే ఇది సాధ్యం. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపడదాం. సువార్త ప్రకటన వలన మాత్రమే ఇది సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నాడు, ఆ ఎదురుగా ఉన్నటువంటి కట్టబడిన గాడిదలను విప్పుకొని రండి. ఎవరైనా సరే మిమ్ములను ఆటంకపరిచే, ఎందుకు విప్పుతున్నావు ఆ గాడిదను అని మీకు ఎవరైనా చెప్తే, ఇది దేవునికి కావలసి ఉన్నదని చెప్పండి, ఇది యేసు ప్రభువుకు కావలసిన ఉన్నది అని చెప్పండి అన్నాడు. నిజంగా వాళ్ళు విప్పటానికి వెళ్ళారండి. యేసు ప్రభు చెప్పినట్లుగానే 2-3 వచ్చేసారు అక్కడికి. ఏం చేస్తున్నారు ఇక్కడ? యేసు ప్రభు గురించి చెప్పడానికి వీల్లేదు, యేసు ప్రభు సువార్త చేయడానికి వీల్లేదు, ఆయన మాటలు మాట్లాడటానికి వీల్లేదు. జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయా లేదా ఆటంకాలు? నాడు శిష్యులకు కూడా అదే జరిగింది. అయితే వాళ్ళు జ్ఞానంతో ప్రత్యుత్తరం ఇచ్చారండి. జ్ఞానంతో సమాధానం చెప్పారు. అయ్యా, వీళ్ళకి శాపం వెంబడిస్తుంది, వీళ్ళ కుటుంబం చిన్న భిన్నమైపోవడానికి కారణం వీళ్ళ మీద గొప్ప గొప్ప శక్తులు ఉపయోగించున్నారు. ఇదిగో వీళ్ళు బాగుపడాలంటే మేము చెప్పే మాటలు చాలా అమ్మాను. వాళ్ళకి ఏం చెప్పాం? మేము యేసు ప్రభు గురించి 2 మాటలు చెప్తాం అని వాళ్ళు ఎంతో తగ్గించుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా లోబడి తెలియజేశారండి. వాళ్ళంట, అలాగైతే తీసుకొని వెళ్ళండి అయ్యా అన్నారంట. అలాగైతే మీరు తీసుకొని వెళ్ళన్నారట. ఆ మాట రావటమే ఆలస్యం. కట్లన్నీ టక్క 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 విప్పేసి ఇంకా మెడలో ఇది తాడు పట్టుకొని తోడుకొని ఎవరి దగ్గరికి వచ్చారు వాళ్ళు? హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-2 వచనాలు. మత్తయి సువార్త 21:1-2 వచనాలు చూద్దాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న ఒక గాడిదయు దానితో కూడా ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండి అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 11:3-6 వరకు నేను చదువుతాను, చూడండి, వినండి దయచేసి. బాపు సామళ అసలు ये दितवार प्रत्येकता काई मट्टल आदिवार मेरे काई जरगो असल मट्टल आदिवार के नाम कसे नायो इससे अपन मालूम कर ले. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు క్రీస్తును గురించిన
సమాచారమును సంపూర్తిగా తెలుసుకొని ఉండాలి. ప్రతిదీ మాలం కర్లేను యేసు ప్రభువు గురించి. హల్లెలూయా. చూడండి, ప్రభు చెప్పాడు ఆరుతో, విప్పటానికి వెళ్ళండ్రా, ఎవడైనను మీరెందుకు ఇలాగున చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పుడి, తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని వారితో చెప్పి పంపాను. హల్లెలూయా, హల్లెలూయా. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేస్తున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారని వారిని అడిగిరి. అందుకు ఆ శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పారు. చెప్పిన వెంటనే వారు పోనిచ్చిరి. వారు ఏం చేశారంట? పోనిచ్చిరి అంట. మన ప్రభువు కూడా ఒక మాట చెప్పాడు, మీరు ఏ ఇంటి నేను వెళ్ళినప్పుడు వారు పెట్టున్నది మీరు తినుడి, వారు సమాధాన పాత్రులైన ఎడల మీ సమాధానం ఆ ఇంటి మీదికి వెళ్ళును, వాళ్ళు సమాధాన పాత్రులు కాని ఎడల మీ పాదములను అక్కడనే దులిపివేయుడి అని ప్రభు చెప్పాడు. దేవుని మహాకృప. ఆ ప్రభువారు సశరీరుడుగా మనలాగానే మనిషి రూపంలో ఉన్నప్పుడు తిరుగుబాటు అనేది చేయకుండా, సరే అయితే తీసుకెళ్ళండి అయ్యా అని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చెప్పారండి, ఆయన మాట నెరవేర్చాడు దేవుడు. మీరు వెళ్ళి అడగండి, ఎవరైనా అడిగితే ఎందుకు అని అడిగితే ఇది ప్రభువుకు కావాలని చెప్పండి, ఇంకా రెండో మాట్లాడరు, వాళ్ళు తేలుస్తారనగానే తోలి పంపించారండి. హల్లెలూయా. అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రామంలో కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు, పిల్లలు అందరూ భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. వారిని ఆ బంధకాల నుండి విడిపించాలి. వారి బంధకం నుంచి విడిపించుకొని తోడుకొని రండి అని యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మనతో కూడా చెప్తున్నారు. హల్లెలూయా. కాయ కరేర అవసరం చేయి, అప్పుడు కాయ భారీ పాడేర అవసరం చేయి. కూని భయంకరమైన హత్తి గత్తి చేనిజు వేదన పొందరేజుగా కూని కమ్మిన దికావుతో కుణిసి కనీసం దికాళేస్తే సహాయం చేయ పీసా చేయించుకొని స్థితి అవరతో అటువంటి దరిద్రపు స్థితిలో కనుక ఉన్నట్లయితే, ఇంకా ఎట్టు తోచని స్థితిలో ఉన్నవారు ఎవరైనా మనకు కనబడితే, అయ్యా యేసు ప్రభు గురించి 2 మాటలు చెప్పండి, యేసు ప్రభు గురించి 2 మాటలు చెప్పండి, యేసు నమ్ముకో, మీరు అన్ని విడిపించబడతారు, మీరు బాగుపడతారు. ఒక్క మాట చాలు. ఆ మాటే వాళ్ళని ఏం చేస్తుంది? విడిపిస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు నీ కోసం వచ్చాడయ్యా. యేసు ప్రభు ఇదిగో నీవు పొందిన శ్రమలన్నీ ఆయన పొందాడయ్యా. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మీకు విడుదల కలుగుతుందయ్యా. ఇదిగో మేము కూడా ఒకప్పుడు అట్లానే ఉన్నాం, మా పరిస్థితి కూడా అలానే ఉండింది. మేము యేసు ప్రభు నమ్మిన తర్వాత ఇదిగో ఈ స్థితిలో మేము ఉన్నాం. ఒక్క మాట చాలు. హల్లెలూయా. ఆ మాట ఖచ్చితంగా వారిని విడిపిస్తుంది అంటండి. ఖచ్చితంగా విడిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో శక్తి ఉంది. యేసుక్రీస్తు ప్రభు నామములో నువ్వు ఉచ్చరిస్తే చాలు, ఆ ఎదుటి వారికి ఆ శక్తి అందుతుంది. మన కరెంట్ వైర్ నుంచి కరెంట్ పాస్ అయినట్టుగా వెళ్ళిపోతుంది. ఎట్లా వెళ్ళిపోతుందో మనకు తెలియదు. ఆ మాట వినగానే వాళ్ళ విశ్వాసం పుట్టిద్దంటండి. వారిలో విశ్వాసం కలుగుతుంది. వాళ్ళు అర్థం చేసుకుంటారు. హావేకాయ కత్రాయికో తాడే సేనే దొక్కన హారిగే ఏ హఫ్తా దేకా కచ్చుకొని ఆలోచన ఉందో ఆ పుట్టచకచ్చ. ఆ ఆలోచన వాళ్ళ పుట్టిద్ది. ఆ పుట్టిన వెంటనే దేవుడు కార్యం క్షణం కూడా ఆలోచన చేయకుండా ప్రారంభించేస్తాడంటండి కార్యం. అందుకే ప్రభు అంటున్నాడు, మీకు నేను అప్పుడు చెప్పింది ఏంటంటే, ఎదుటిగా ఉన్న గ్రామంలో ఏ కుటుంబం అయితే కష్టాల్లో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళండి. ఆ బాధల నుంచి, బంధకాల నుంచి మీరు వారిని ఏం చేయాలి? విడిపించండి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ప్రభు అంటున్నాడు కదా, ఈలాగున సాతాను కట్ల చేత, మాంత్రికుల కట్ల చేత బంధింపబడిన కుటుంబాలు గ్రామాలలో ఎన్నో ఉన్నాయి. ఏ ఆయుధం ఉపయోగిస్తే మనం ఈ కట్ల నుండి వారిని మనం విడిపించగలము అనంటే సువార్త ప్రకటన అనే ఈ ఆయుధం తప్ప ఇలాంటి వారిని విడిపించడం కష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి చోట సువార్త ప్రకటన జరగాలి, సువార్తను ప్రకటించాలి. సువార్త ద్వారా మాత్రమే ఈ కట్లన్నీ విప్పబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు భక్తుడు ఏమంటున్నాడు చూడండి. దేవుని భక్తుడు ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడో చూద్దాం. ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 28వ వచనం. కీర్తనలు 78 73 అండి. కీర్తనలు 73 28వ వాక్యం.
బైబిల్ ఉన్నవారు తెరచి చూడండి. చిన్న చిన్న అక్షరాలు అయిపోయినాయి, నాకు సరిగ్గా కనబడట్లేదు అనుకున్న వాళ్ళు మీ చేతిలో సెల్ ఫోన్ ఉన్నట్టుగా నేను గమనిస్తున్నాను. జూమ్ చేయండి, వాక్యాలను పెద్ద కనబడతాయి, అప్పుడు చదివండి. ఏముంది అక్కడ? నాకైతే దేవుని పొందు ధన్యకరము. దేవా, నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణొచ్చి ఉన్నాను. ప్రభా, నీ సన్నిధికి నేను వచ్చాయా, ఎందుకంటే నీ కార్యాలన్నీ నేను తెలియజేయాలి. నీ కార్యాలన్నీ నేను ఇతరులకు తెలియజేయాలంటే నీ గురించిన సంగతులన్నీ నాకు ఇప్పుడు తెలియాలి. నేను ఎక్కడున్నానంటే నీ సన్నిధిలో ఉన్నానయా అని ప్రార్థన చేస్తున్నాడు. చూసారా, మనం ఎప్పుడైనా చేసామా? ఎప్పుడైనా చేస్తున్నారా మీలో ఎవరైనా? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, అయ్యా, దాసుని నోట నువ్వు ఉంచే ప్రతి మాట నా చెవులారా విని జాగ్రత్తగా గ్రహించి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని నా హృదయంలో దాచుకుంటే కార్యాలు జరుగుతాయి ప్రభువా. ఆ మాటల్ని ఇంకొకరికి చెప్పినా కూడా కార్యాలు జరుగుతాయి ప్రభువా. నీ సర్వ కార్యాలను నాకు తెలియజేయ ప్రభువా అని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? అలాగూ ప్రార్థన చేసుకొని రండి, దేవుడే కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇదిగో ఈ భక్తుడు ఇదే ప్రార్థన చేస్తున్నాడు. నాకైతే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ సంతోషం ఉండదు, కానీ నా దేవుని సన్నిధిలో నాకు సంతోషం. ఎందుకంటే నీ మాటలు అక్కడ వినబడతాయి, నీ కార్యాలు, నువ్వు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అన్నీ తెలుస్తాయి. అసలు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఏమేం చేశావో అన్నీ వివరించబడతాయి. ఇదిగో ఈరోజు మట్టల ఆదివారం అట. ఈ ఆదివారం రోజు ఏం జరిగిందో కూడా నాకు తెలియాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈ ఆదివారం ప్రత్యేకత ఏంటి, ఏం జరిగింది ఈ రోజున అనేది ఎవరైనా అడిగితే నేను జవాబు చెప్పేవాడిగా, జవాబు చెప్పేదానిగా ఉండాలి అని అంటే నేను నా దేవుని గురించిన సత్యాన్ని నేను తెలుసుకోవాలి. అదే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా మీలో మట్టల ఆదివారం అన్నప్పుడు ఏంటైనా మట్టల ఆదివారం యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకని ఆ పేరు వచ్చింది అని చెప్తే మనం చెప్పగలమా? ఇప్పుడు చెప్పగలం. హల్లెలూయా. ఎందుకని? బైబిల్లో ఉన్న సత్యాలన్నీ, కార్యాలన్నీ మనం నేర్చుకుంటున్నాం కనుక. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 19:35. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చిరి. గ్రామానికి వెళ్ళారు, కట్టబడిన గాడిదలను చూశారు, అక్కడ ఎదురుగా ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళకి జవాబు చెప్పారు, తోడుకొని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా ఏ రోజు జరిగింది? ఏ రోజున జరిగింది? ఆదివారం రోజున జరిగింది. ఆ రోజున యేసు ప్రభువును అందరూ ఏం చేశారు? ఘనపరిచారు. దేనితో ఘనపరిచారు? ఖర్జూరపు మట్టలు, ఈత చెట్ల మట్టలు, అరటి ఆకుల మట్టలు, ఏమండి, అన్నీ చూసి ఆయన స్తుతిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మీరైతే చక్కగా ఆనందిస్తున్నారయ్యా. మీరు చాలా బాగా ప్రార్థన చేస్తున్నారు, చాలా బాగా పాటలు పాడుతున్నారు, చాలా బాగా వాయిద్యాలు వాయిస్తున్నారు, గణపరుస్తున్నారు, బాగానే ఉంది. కానీ నా ఇష్టం ఏంటో తెలుసా? మీకులాగానే అందరూ స్తుతించాలి అనంటే, అదిగో ఆ ఎదురుగా ఉన్న గ్రామంలో స్తుతించని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఘనపరచని వాళ్ళు చాలామంది ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, కట్టబడి ఉన్నారు, నష్టపోతున్నారు, భయంకరమైన వ్యాధులతో, బాధలతో, రోగాలతో ఉన్నారు. వారిని విడిపించి తీసుకొని నా దగ్గరికి రండి అన్నాడు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త లూకా 19:35 చూస్తే, తరువాత వారు యేసు వద్దకు వచ్చి ఆ గాడిద పిల్లని తోడుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు నాకు చెప్పాలి. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, మీరు నాకు చెప్పాలి. మీరు విన్నదే అడుగుతాను, విననిది ఏమీ నేను అడగను. ఇది ఏ ఆదివారము? మట్టల ఆదివారం. మట్టల ఆదివారంలో దేవుడు ప్రత్యేకంగా దేన్ని విడిపించాలని అంటున్నాడు? గాడిదలను, గాడిద పిల్లల్ని కదా. ఈ గాడిద పిల్ల యొక్క స్వభావం ఎలా ఉంటుంది? తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటుంది. మాట వినదు, వినదాన్ని చేయదు కదా. ఇలాంటి గాడిదను చూపించిన తర్వాత శిష్యులు వాటిని తోడుకొని వచ్చారు యేసుప్రభు దగ్గరికి. ఎప్పుడైతే ఆ కట్లు విప్పబడ్డాయో ఆ గాడిద యొక్క స్వభావం కూడా మారిపోయిందండి. ఆ గాడిద యొక్క అలవాట్లన్నీ మారిపోయినాయి అంట. విప్పగానే అన్ని కట్లు విప్పబడ్డాయి.
దానికి స్వాతంత్రం వచ్చేసింది. ఏయ్ రా అంటే ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు, రా వచ్చేస్తున్నాయి అంతే. యేసుప్రభు పిలుస్తున్నాడు అనంటే చాలు, విప్పగానే ఎక్కడ తోలుకొస్తున్నాడు కూడా వాటికి కూడా తెలిసిపోయింది. నేను మా రాజుని మోయడానికి వెళ్తున్నాను ఇప్పుడు. మా రాజైన యేసు ప్రభును నా భుజం మీద నా వీపు మీద మోయడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. నా బంధకాలన్నీ తెగిపోయినాయి. ఇంతకుముందు నా బరువంతా తొలగిపోయి తేలిగా ఉంది. ఎంత శాంతిగా ఎంత సమాధానంగా ఉన్నదో. ఎక్కడికి తీసుకెళ్ళినా నేను వెళ్తా అనంటే వాళ్ళు శిష్యులు యేసు ప్రభు దగ్గర పిలవగానే లోబడి వచ్చేసేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాగానే ప్రభు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రభు గాడిదలను ముందు ఏం చేశారు? ఘనపరిచాడు. మీద ఏం చేశారండి? బట్టలన్నీ తీసి కప్పారు. ఎందుకో తెలుసా? పరిశుద్ధుడు ఎక్కబోతున్నాడు ఆ గాడిద మీద. ఆ గాడిద పరిశుద్ధంగా ఉండాలి. గాడిద మీద ఏ వస్త్రం వేసినా కూడా అది కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధుడు ఎక్కుతున్నాడు కాబట్టి ఆ బట్టలు నీతి వస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేనికి సాదృశ్యంగా ఉందండి? నీతి వస్త్రానికి సాదృశ్యంగా ఉంది. నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు దాని మీద కూర్చోవాలంటే ఈ గాడిద మీద నీతి వస్త్రాలు లేవు కాబట్టి ఇప్పుడు ఏం పెట్టాలి? నీతి వస్త్రాలను, రక్షణ వస్త్రాలను ధరింపచేయాలి. మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగానే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ బట్టలు వేసారో మీద ఎక్కి కూర్చుండగానే జనాల కేకలు మామూలుగా లేదు. రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే మామూలుగా స్తుతించట్లే జనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఎక్కించారు. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు గాడిదనే ఎందుకు ఎక్కాలి? గాడిద మీదనే ఎందుకు? రాజు కదా. ఈ లోకంలో ఉన్న రాజులందరూ గుర్రాలు ఎక్కి సవారులు చేసుకుంటూ తమ వీరంగాన్ని సృష్టిస్తుంటే రాజులకే రాజు మరి యేసు ప్రభు గాడిద ఎందుకు ఎక్కాడు అని కూడా చాలామందికి డౌట్ రావచ్చు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఏ పని చేసినా బైబిల్లో చూస్తాడంటండి. గ్రంథాన్ని చూస్తాడంట, ప్రవచనాలను చూస్తాడంట. ఆయన ప్రవచనంలో ఏదైతే ఆయన గురించి వ్రాయబడిందో అది చేయడానికి మాత్రమే ఇష్టపడతాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పుట్టక ముందు 700 సంవత్సరాల కంటే ముందు ఆయనను గురించి తెలిసిన ఏ చిన్న మాటను కూడా విడిచిపెట్టలేదండి. ప్రతి మాటను ఆయన నెరవేర్చాడు. హల్లెలూయా. ఆయన రాజులకు రాజే, ప్రభువులకు ప్రభువే. ఈ లోక రాజులు గుర్రాలను ఎక్కినట్లుగా అంతకంటే శ్రేష్టమైన గుర్రాలను ఎక్కగలిగిన అర్హత కలిగినటువంటి వాడే. అయినా సరే గుర్రాన్ని పక్కన పెట్టేశాడు. కారణం ఏంటో తెలుసా? తనను గూర్చి వ్రాయబడిన ప్రవచనం కోసం ఆయన నెరవేర్చడానికి సిద్ధమయ్యాడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. ఇంతకీ ఏంటి ఆ ప్రవచనం? ఏంటి ఆ ప్రవచనం అంటే యోహాను సువార్త ఒక్కసారి తిరుద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఇది యేసు ప్రభు గురించిన మాట. సియోను నివాసులారా అంటే దేవుని ప్రజలారా, బహుగా ఆనందించండి, సంతోషించండి. ఇదిగో వస్తున్నవాడు ఎవరనుకుంటున్నారు మీరు? రాజులకు రాజు, నీతిపరుడు ఈయన. చూడండి, నేను చెప్పిన వచనాలు మాత్రమే దయచేసి చూడాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 14-15 వచనాలు. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాడు. గట్టిగా చప్పట కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క సేవ పరిచర్యలో 33.5 సంవత్సరాలు ఆయన పరిచర్య. ఎన్ని సంవత్సరాలమ్మా? సేవెనికేడు కత్రాయాడి 3 వరస్ 33.5 సంవత్సరాలు యేసు ప్రభు ఈ భూమి మీద జీవించిన జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 30 సంవత్సరాలు మనలాగానే బ్రతికాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశారు ఆయన.
టోటల్గా ఆయన బ్రతికిన దినములన్నీ 33.5 సంవత్సరాలు. ఇదిగో చూడండి, ఆ 33.5 సంవత్సరాల లోపులోనే ఒక ప్రత్యేకంగా ఆయనను కనపరిచిన దినం ఏదైనా ఉన్నదంటే అది మట్టల ఆదివారం. తన శిష్యులకు చివరి మెసేజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక కొన్ని రోజులుగా నేను మీకు కనబడను, మీ మధ్యలో నేను ఉండను, కానీ నేను చేసేవలసిన పని, నా మనసులో ఉన్న మాట మీకు తెలియజేస్తానా. ఏంటి అంటే, మీ కండ్లకు ఎక్కడైనా కనిపించని కట్టబడిన గాడిదలుగా కనుక ఉంటే వాటిని మీరు విప్పండి, బంధకాలలో ఉన్న వారిని విడిపించండి, కాడి మాను మోకులు తీయండి, దురాత్మలను పారదోలండి, వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థతలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి అని చెప్పిన రోజు ఏదైనా ఉన్నదంటే ఆ మెసేజ్, చివరి మెసేజ్ ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన సేవా జీవితంలో చివరి సందర్భం అని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున క్రీస్తు యేసు ప్రభువు ఒక గాడిద పిల్లను ఎక్కి గొప్ప ఊరేగింపుతో బయలుదేరిన రోజు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడనే లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి రాజుల రాజు అయితే గుర్రమ్మల మీద కాకుండా గాడిద మీద ఎందుకు ఎక్కాడో మనకు తెలిసిపోయింది. ఎందుకు ఎక్కాడు చెప్పండి? గాడిదనే ఎందుకు ఎంచుకున్నాడు? ప్రవచన నెరవేర్పు కొరకు. చెప్పండి, గాడిదను ఎందుకు ఎంచుకున్నాడు ఆయన? అందరూ చెప్పండి, ప్రవచన నెరవేర్పు కొరకు. తనను గూర్చి వ్రాయబడిన సంగతులన్నీ జరిగించడానికి యేసు ప్రభు గాడిదను ఎన్నుకొనవలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతవరకు ఏమన్నారు తెలుసా ఆయన్ని? రాజంట, పిచ్చోడు కాకపోతే గాడిద మీద ఎవరైనా ఎక్కుతారా అని హేళన చేశారంటండి. రాజు అయితే గుర్రాన్ని సవారీ చేయాలి కానీ గాడిదని ఎక్కాడేంటే పిచ్చోడు అన్నారంట ఆయన్ని. ప్రజలందరినీ కాదనకుండా స్వస్థపరుస్తూ ఉంటున్నాడు. తనను ద్రోహం చేసిన వాళ్ళు, తనను ద్వేషించిన వారిని కూడా బాగు చేసి దగ్గర చేసుకుంటుంటే వీడు వెర్రోడురా వీడు అన్నారట. ఇంతగా బాధ పెట్టినా ఇంకా దగ్గర చేసుకుంటాడే రైడు అని అన్నారట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో బాధింపబడుతూ, వేధించబడుతూ, శోధించబడుతూ, దయ్యముల చేత పీడింపబడిన వారు సహా విడుదల పొందుతుంటే, ఆ విడుదల పొందిన వారు సైతం కూడా అతని మీద వ్యతిరేకులైపోయి శత్రువులుగా మారిపోతే కూడా వాళ్ళని దగ్గర చేస్తున్నప్పుడు అన్నారట, వెర్రుడు కాకపోతే ఏంట్రా, కొద్దిగా కూడా అతనికి జ్ఞానము లేదు, తెలిసి కూడా జాగ్రత్త పడొద్దా అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారట. ప్రేమిస్తూనేమంటాడు, ఇంత బాధ పెట్టినా కూడా ఇంకా దగ్గర చేసుకుంటాడు, పిచ్చోడు కాకపోతే మంచోడు ఆయన, తెలివి ఉంది ఆయనకి అన్నారంట చాలామంది. మరికొందరు ఏమన్నారు తెలుసా? వీడు దయ్యం, వీడు పెద్ద దయ్యం, వీడు దయ్యం కాబట్టే దయ్యాన్ని వెళ్ళగొడుతున్నారని మరికొంతమంది అన్నారట. దయ్యం కాబట్టే దయ్యాన్ని వెళ్ళగొడుతున్నారు. వీడు బయల్జూబు అని పేరు పెట్టేశారంట ఏకంగా. బయల్జూబు అంటే ఏంటో తెలుసా? దయ్యములకు అధిపతి. వీడు దయ్యాల మీద పెద్దోడు అని చెప్పేసి అన్నారటండి. అంతగా ఆయనను ఏం చేశారు? దూషించారు. ఆయన చేసిన పనులు ఏమైనా చెడ్డమైనయా? చెడ్డ పనులు చేస్తే పోనీ అలా చెప్పినా బాగుండు. మంచి పనులు చేస్తున్నా కూడా మంచోడిని వెర్రుడు అంటున్నారు. మేలుకరమైన పనులు చేస్తుంటే అతన్ని పట్టుకొని పిచ్చోడు అంటున్నారు. దయ్యాలను వెలుగొడుతుంటే దయ్యం పట్టినోడు అంటున్నారు. తన జీవితంలో ఎవరు కూడా మేలు పొంది కూడా ఆయనను హేళన చేశారు కానీ ఎవరు కూడా మంచి అని మాత్రం ఆయన్ని పలుకోలేదు. ఆయన చేసిన పనులలో ఇది దేవుడు పనులు తప్ప మనుషులు చేసే పనులు ఇలా ఉండవని గ్రహించి కూడా తనను దేవునిగా కూడా అంగీకరించలేదండి. తన సొంత వాళ్ళే అవమానించి, అవహేళన చేసి, గేలి చేసి, దూషించి, నిందించి, ఉమ్మేసి తన సొంత రక్త సంబంధులు, తన సొంత జాతి ప్రజలు ఆయనను ఏం చేశారు? అవహేళన చేశారు కానీ అర్థం మాత్రము చేసుకోలేదు, అర్థం చేసుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనలో చాలామంది, కొంతమంది ఉండొచ్చు అలాంటి వాళ్ళు. నిన్ను అర్థం చేసుకోరు ఎవరు. నువ్వు ఎంత సహాయమైనా చెయ్యి, నువ్వు చేసిన సహాయాన్ని అట్టే మర్చిపోతారు. అప్పటికప్పుడే మర్చిపోతారు. లేరా ఇలాంటి వాళ్ళు? ఇలాంటి వారి ద్వారా బాధను అనుభవిస్తున్న వాళ్ళు లేరంటారా? యేసు ప్రభువును ఇలాగనే ద్వేషించారని మీరు జ్ఞాపకం చేసుకోండి. మన ప్రభు అయిన యేసును, ప్రేమించిన యేసును
దూషించి దుర్భాషలాడి ద్వేషించారని మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజున మన జీవితాల్లో అది కనుక జరిగినట్లయితే నిజమైన వారసులు మనమే. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసు ప్రభులాగే నువ్వు నిందించబడుతూ ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభులాగే నువ్వు ద్వేషించబడుతున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభులాగే నువ్వు అవమానం భరిస్తున్నట్లయితే నువ్వు దేవుని వారసురాలవి, వారసుడు అని మాత్రం మర్చిపోవద్దు. ఆనందించి గంతులు వేయడి అన్నాడు ప్రభు. నేను మరలా చెప్తున్నాను, ఆనందించండి యేసులో. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. చూసారా, యేసుక్రీస్తు ప్రభు రాక ముందు, బాబు రే గుండు బెస్, ద్వితీయోపదేశకాండం ఒక్కసారి చూద్దామండి. ఇక నేను దగ్గర పడ్డాను. 9 డిగ్రీ కథరా ఇతర టైం 12:14. మనం 1 గంట లోపే కదా ముగించేది. సరిగ్గా మీ టైం మీకు ఇచ్చేస్తాను నేను. కంగారు పడకండి, మూర్చిల్లిపోకండి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువుడై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖములను లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకోనివాడు. ఏం చేస్తాడమ్మా ఆయన? లంచం తీసుకుంటాడా? నువ్వు అది ఇస్తేనే నీకు ఇది చేస్తానంటాడా? లేదండి. నువ్వు నాకేమి ఇవ్వద్దు, శారీరకంగా నాకేమి ఇవ్వద్దు, శారీరకంగా నువ్వు నాకేమి ఇవ్వద్దు, కానీ ఆత్మీయంగా ఒక్కటి నాకుంది. నాకు కావాల్సింది నీ దగ్గర ఒకటే ఉంది. అది ఏంటంటే నీ హృదయము నాకి. అది చాలు. ఇంకా శారీరకంగా నువ్వు సంపాదించిన వాటిలో నాకు ఏది అవసరం లే. నీ హృదయం మొదట నాకు ఇవ్వు, ఆ తర్వాత నేను ఏం చేయాలో నీకు నేను చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకెళ్లాలో అది నేను చూసుకుంటా. మొట్టమొదటిగా నాకు కావలసిన నీ హృదయం అనే వాకిట తలుపులు అందులో నన్ను ప్రవేశించడానికి నాకు చోటు ఇవ్వమంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన లంచము పుచ్చుకొనివాడు. నువ్వు ఒక మేకపోతును కోస్తేనే నీకు నేను ఆశీర్వదిస్తానని చెప్పే దేవుడు మాత్రమేనా కాదు. నాకు బలిని అర్పిస్తేనే నీకు నేను సాయం చేస్తా అనే దేవుడు మాత్రమేనా కాదు. నీ బలియు నీ అర్పణలు నాకేం వద్దు, కానీ నీ హృదయం నాకేమని అడిగేటటువంటి గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొడతాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో ఈ మాట ఉంది. కాయకలకు మెలసా. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆశ్చర్యకరుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యము ఉండేవాడు, నిత్యము నీ పక్కనే ఉండే తండ్రి, పరమ తండ్రి ఆయన. హల్లెలూయా. సమాధానకర్త, సమాధానం లేకపోతే సమాధానం నీకు ఇస్తాడు. ఏమండి? సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా నీకు మంచి పేరు పెట్టేటటువంటి దేవుడు. మితి లేకుండా నిన్ను వృద్ధి క్షేమము కలుగునట్లుగా సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించు. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. ଝୋଳିରେ ବୋଲା ମତ ମାତି ଝୋଳିରେ ଗୀତ మా ବାହାରିତେ ଲାଉନି దయచేసి ఓ గీతను హరిదల ఖాద్యకర మత. హల్లెలూయా. చూడండి, ప్రభు చెప్తున్నాడు, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, సింహాసనం ఎక్కిస్తాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని అతనికి పేరు. అంత గొప్ప దేవుణ్ణి నీవు నేను మనమందరము కలిగి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ హృదయాన్ని గనక నువ్వు ఆయనకి ఇస్తే
నీ ఎడల కార్యములను నెరవేర్చే గొప్ప దేవుడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఇంకా ఏం చెప్తున్నాడు చూడు, మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన గొప్పతనం ఏంటో చూద్దాం. 1 తిమోతి 6:15 శ్రీమంతుడును. శ్రీమంతుడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక అన్నీ ఉన్నవాడని అర్థం. శ్రీమంతుడు ఆయన దగ్గర లేనిది ఏమి, అన్నీ ఉన్నాయి. నీకు ఏది కావాలో అవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంటే ఈయన దగ్గర ఉన్నాయి, యేసు ప్రభు దగ్గర. ఆయన శ్రీమంతుడును, అద్వితీయుడునగు సర్వాధిపతియు, యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను నీకు కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా. రాజులకు రాజైన దేవుడు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు. ఇంతకీ ఆయన గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవచనం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా గ్రంథం 9:9. ఎందుకు గాడిద పిల్లనే ఎక్కాడు ఆయన? గుర్రాలను ఎక్కొచ్చు కదా అనే దానికి ఇందాక ఒకటి మనం విన్నాం. సియోను కుమారి నీ దేవుడైన ప్రభువు రాజులకు రాజును, ప్రభులకు ప్రభునై ఉన్నాడు, ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చును అని చెప్పేసి కదా. ఇదిగో ఇక్కడ ఈ ప్రవచనం చూడండి ఎంత బాగుందో. సియోను నివాసులారా బహుగా సంతోషించుడు. ఇందాక సియోను కుమారి బహుగా సంతోషించమన్నాడు. ఇక్కడ ఈ పాత నిబంధన యేసు ప్రభు పుట్టక ముందు ప్రవచనం ఇది. ఏమన్నాడు ఆయన? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆకాశం నుండి అలా ఊడిపోలేదండి ఆయన. డైరెక్ట్గా వచ్చి రావడంతోనే గాడిద పిల్లను ఎంచుకోలే. ఆయన గురించి 700 సంవత్సరాల క్రితమే 400 ప్రవచనాలు చెప్పబడ్డాయంట. ఎన్ని సంవత్సరాల ముందండి? 700 సంవత్సరాలకు ముందే చెప్పబడ్డ మాటలన్నీ ఆయన పుట్టిన తర్వాత ఒక్కొక్కటి తన జీవితంలో నెరవేర్చుకుంటూ పోయాడు. అంటే ఆయన గురించిన ప్రవచనం అంటే వాగ్దానమే కదా. చెప్పండి, వాగ్దానాలేనా ఇవన్నీ? ఇప్పుడు నీ గురించి ఏదన్నా ఒక మాట చెప్పండి, అంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అని ఒప్పుకుంటున్నామా మనం కదా? అంటే ఆ వాగ్దానాలను యేసు ప్రభు రావడంతో ఏం చేశాడు? వాగ్దానాల వైపు చూశాడు, ఆ వాగ్దానం ప్రకారంగా జరిగించటానికి ఇష్టపడ్డాడు. మరి ఈరోజు కూడా కొత్త సంవత్సరంలో మనం కూడా వాగ్దానాలు పొందుకున్నాం. మనం ఎవరి వైపు చూడాలి ఇప్పుడు? చూసారా? వాగ్దానం వైపు చూడాలి. నీకు ఇవ్వబడిన వాగ్దానాల వైపు చూడాలి. వాగ్దానం అంటే దేవుని వాక్యం కదా. ఆ వాగ్దానం చూసిన తర్వాత ఏం చేయాలి? ఆ వాగ్దానాన్ని అనుసరించి మనం నడుచుకుంటే దేవుడు కార్యం జరిగిస్తాడు. నీవు అబద్ధం ఆడుకము అని ఒకటికి వాగ్దానం వచ్చిందండి. నీవు అబద్ధము ఆడకుము అని ఒక వాగ్దానం వచ్చింది. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని ఎప్పుడు దాకా? ఈ సంవత్సరం అంతా ఆ వాగ్దానమే ఆయనకు అనుదృష్టిలో ఉండాలి. ఎప్పుడైనా అబద్ధం ఆడే పరిస్థితి వచ్చిందనుకో వాగ్దానం చూడాలి. ఇక చూసి అబద్ధం ఆడకుము అన్నాడు. బాబాయ్ నేను అబద్ధం ఆడను, నేను నిజమే మాట్లాడతా. రే నువ్వు గనక అలా చెప్పకపోతే కత్తి తీస్తాం, నీకు ఏదైనా జరిగితే మేము ఒక్కళ్ళం కూడా రాము. ఆడతావా? ఇప్పుడే అబద్ధం ఒక్క మాట మాట్లాడు, వదిలిపెడతాం, మేము అందరం నీ వైపే ఉంటాం అని అంటారు. వాగ్దానం చూస్తేనేమో అబద్ధం ఆడొద్దని వచ్చింది వాగ్దానం. ఇప్పుడు దేనికి లోబడాలి? వాగ్దానం వైపు చూడాలి. యేసు ప్రభు చేసిన కార్యం అదే. తన గురించి ఇవ్వబడిన వాగ్దానాలన్నిటిని చూచి ఏ ఒక్క వాగ్దానం కూడా విడిచిపెట్టకుండా అన్నీ నెరవేర్చుకుంటూ పోయాడు ఆయన. 400కు పైగానే వాగ్దానాలను ఆయన నెరవేరిస్తే సంవత్సరానికి ఒక్క వాగ్దానం పొంది ఆ వాగ్దానం వైపు మనం చూడకూడదా? ఆ వాగ్దానాన్ని మనం అనుసరించకూడదా? దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఆయనను గురించి వ్రాయబడిన ప్రవచనం నెరవేర్చబడాలి గనుక ఏమని? యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ మాట నెరవేర్చబడాలి. నిజముగా ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును గనుకనే ప్రవచనమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు
ఆ గాడిద పిల్ల మీద ఎక్కవలసిన పరిస్థితి ఆసన్నమైంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏమయ్యా మీ ప్రభు రాజులకు రాజు జై జై అని తిరిగారుగా, మరి గాడిద పిల్ల మీద ఎక్కారని మీరే అంటున్నారుగా, ఎందుకు ఎక్కాడు ఆ గాడిద పిల్లని అడుగుతారు. ఇప్పుడు ఏం చెప్తాం మనం? చెప్పాలి. ఎందుకు మా యేసు ప్రభు గాడిద పిల్ల మీద ఎక్కాడంటే 700 సంవత్సరాల క్రితమే ఆయనను గురించి చెప్పబడిన వాగ్దానాలని నెరవేర్చడానికి, ఆయన వాగ్దానాలు నెరవేర్చే కొరకు అలాగున చేసి ఉన్నాడు. ఆయన నిజముగానే రాజులకు రాజు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన పుట్టుక నుండి చావు దాకా ఏ సందర్భం చూసినా వాక్యపు నెరవేర్పు తప్ప మరొకటి మనకు కనిపించదు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. మనకంటే ముందున్న మన పితరులు యేసు ప్రభువును అర్థం చేసుకోలేకపోయారు. ఏమండి, నిజముగా మనము ఆయనను తెలుసుకొని ఉంటే, అర్థం చేసుకొని ఉంటే, ఆయన మనసులో ఉన్న మాటను మనం నెరవేర్చాలి. ఆయన మనసులో ఉన్న మాటను మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. సరిగ్గా ఇదే రోజున, మట్టల ఆదివారం రోజున యెరూషలేములో నుండి బేతనీయకు ఆయన బయలుదేరి వెళుతున్నప్పుడు జనాలందరూ ఆయన చుట్టూ స్తోత్రములు చెల్లిస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆనందిస్తున్నారు, కేకలేస్తున్నారు, గణపరుస్తున్నారు. 2 శిష్యుల్ని దగ్గర పిలుచుకొని అంటున్నాడు ఆయన, నన్ను మీరు ఎవరు అర్థం చేసుకోలేదు. నిజంగా మీరు నన్ను అర్థం చేసుకోవాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? ఆ ఎదురుగా ఉన్నటువంటి గాడిదలు ఉన్నాయి చూడు, ఆ గ్రామంలో కట్టబడిన గాడిదలై వాటిని విప్పితేనే నాకు సంతోషం. వాటిని విప్పి ఆ బంధకం నుంచి విడిపించి మీరు కనుక నా దగ్గర తీసుకొస్తే అదే నాకు సంతోషం. అందుకనే దేవుడు అంటాడు, 99 గొర్రెల నీతిమంతుల కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయము నాకు బహుగా సంతోషం అన్నాడు ఆయన. 100 గొర్రెలలో 1 గొర్రె తప్పిపోయినా నాకు ఇష్టము లేదన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడేం చేయాలి? మనకు ఇచ్చిన పని, మట్టల ఆదివారం రోజున మనకు తెలియబడిన సత్యం ఏదైనా ఉన్నదంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేకులకు సత్య సువార్త వినిపించాలి. అనేకులు కట్లను విప్పాలి. బంధింపబడిన బంధకాలను విడిపించాలి. వాళ్ళ వ్యాధి, వాళ్ళ బాధలన్నీ తొలగిపోయే శక్తి దేవుడు మనకే ఇచ్చాడు. ఆ ఆయుధం ఏంటో తెలుసా? సువార్త. ఏంటి ఆ ఆయుధం? సువార్త. 3 మాటలు. ఏంటి? యేసు ప్రభు నీ కోసం నా కోసం భూమి మీదికి వచ్చాడు. ఆయన చనిపోయి సమాధి నుండి తిరిగి లేచాడు. ఆయన రక్తం కాదు, యేసు ప్రభు నీ కోసం నా కోసం వచ్చాడు. తన ప్రాణాన్ని, మన పాపం మన కోసం తుడిచివేయటం కోసం ప్రాణాన్ని అర్పించాడు. 2వది సమాధిని గెలిచి లేచాడు. 3వది ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఇదే సువార్త. ఆయనను నమ్ముకుంటే దేవుడు మీకు బాగు చేస్తాడు. చాలండి. ఇదే ప్రకటనలో ఉన్న శక్తి మరి దేనికి లేదు. అందుకనే ఈ రోజులో చాలామంది అన్ని పనులు చేసుకుంటే ఊరుకుంటారు, కానీ యేసు ప్రభు గురించి చెబితే మాత్రం ఊరుకోరండి. నువ్వు ఏ పనన్నా చేయి, అన్నిటికీ ఓకే, కానీ యేసు ప్రభు గురించిన సువార్తగా ప్రకటిస్తే మాత్రం ఊరుకోరు. కారణం ఏంటంటారు? సువార్తలో శక్తి ఉన్నది. హల్లెలూయా. సువార్తలో మనుషులను మార్చగలిగిన శక్తి ఉన్నది. సువార్తలో పాపం నుంచి విడుదల చేసే శక్తి ఉన్నది. ఎంత భయంకరమైన కఠినమైన వాడినైనా సరే మార్చగలిగే శక్తి సువార్తలో ఉన్నది. ఎంత ఘోరమైన జబ్బు అయినా సరే దాని నుంచి విడిపించే శక్తి సువార్తలో ఉన్నది. మనుషులు బాగుపడే శక్తి దేంట్లో ఉందంటే సువార్తలో ఉంది. మనుషులను పరలోకానికి తీసుకెళ్లే శక్తి ఎవరి దగ్గర ఉందంటే ఈ సువార్తలోనే ఉంది. అందుకనే ఈ నామము తప్ప మరొక నామము పరలోకానికి చేర్చదు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూడండి ఏమంటున్నాడు. ఇంకా ఆయన గురించిన వ్రాయబడిన సంగతులన్నీ వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్నా వాళ్ళు యేసు ప్రభువును అర్థం చేసుకోలేకపోయారు, వారు గ్రహించలేకపోయారు. ప్రియులారా, అందుకే నాటి జనులు ఆయనను ఏం చేశారు? సిలువకు అప్పచెప్పేశారు. సిలువను అప్పచెప్ప నాకే మారనాకు ఆయన ఈ మనకి హమాడే రేపు చేయి సే ఆచో కామ కరేలాగో, హమారి విషయాలు సే మొత్తం బారపడేలాగో, మా విషయాలన్నీ బయట పెట్టేస్తున్నాడు, మా వైపు ఒక్కడు కూడా తిరగట్లే, అందరూ ఆయన వెంటే వెళ్ళిపోతున్నారు అని ఏం చేశారు? చంపడానికి కూడా సిద్ధమైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు లోబడలేదు కనుక సిలువకు అప్పగించారు.
కానీ లోబడి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు లోబడలేదు కనుక సిలువకు అప్పగించేశారు, చంపడానికి అప్పగించేశారు. లోబడిన మనం ఏం చేస్తున్నాం అని చూస్తే దేవుడు చెప్తున్నాడు మన గురించి ఏం మాట్లాడిచాడు చూడండి. మనం ఏం చేస్తున్నాం చూడు, ప్రభు చెప్తున్నాడు. వాళ్ళ గురించి ఇంకొక మాట కూడా తెలియజేశారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:8. 1 Corinthians chapter 2 and verses 8. చూడండి 2:8. 1 కొరింథీ 2:8. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. ఏది? ఆయన దేవుని కుమారుడని, ఆయన నిజంగా దైవసుతుడని, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడని, దేవునితో సమానుడు అని ఎవ్వరికి తెలీదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు యేసు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు. నిజంగా యేసు ప్రభువును అర్థం కరిదేవతో ఓహను మారనాకతేగా ఆయన చెప్పాడు, ఇదిగో నా గురించి గ్రంథంలో ఇదిగో ఇది వ్రాయబడింది, ఇదిగో నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పాడు. ఎన్నో కార్యాలు జరిగినాయి. నేను కన్యక గర్భంలో పుట్టినవాడను నేనే అన్నాడు. నిజంగా ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా ఎవరు పుట్టలేదు అప్పటి వరకు. యేసు ప్రభువే. తెలుసు వాళ్ళకి, ఈయన కన్యకు సుతుడని తెలుసు, దైవ కుమారుడని తెలుసు, ఈయన చేసే కార్యాలు మనుషులు ఎవ్వరు చేయట్లేదని తెలుసు, ఈయన దగ్గర దేవుని శక్తి ఉన్నదని తెలుసు, అన్నీ తెలుసు. తెలిసి కూడా ఏం చేశారు? సిలువకు అప్పగించేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువును సిలువకు అప్పగించారు. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనం చేస్తున్నది ఏంటంటే, ఈరోజు మన ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాము అని దేవుడు అనుకుంటున్నాడంటే చూద్దాం ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం. మన గురించి యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి. మనం ఏమి చేస్తున్నామో వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6:6. హెబ్రీ 6:6. త్వరగా నేను ముగించేస్తాను. తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఆత్మసంలా తమ విషయములు అంటే ఎవరి విషయాలు అనుకుంటున్నారు? తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు అంటే ఒకసారి సిలువ వేశారు, మళ్ళా సిలువ వేస్తున్నారంట. ఎవరు వీళ్ళు? తమ విషయములో అంటే మన విషయాలలో, నీ విషయంలో నువ్వు, నా విషయంలో నేను, మనందరి విషయాల్లో మనము ఏం చేస్తున్నామంట? ఏం చేస్తున్నామని చెప్తున్నాడు దేవుడు. మరలా సిలువ వేయచ్చు బాహటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. ఎలా? యేసు ప్రభువును నమ్మలతో धोखी दुखाय खायर चाहिए माला में तानी जान काय में नहीं मन्नाई काय में नहीं दे उग्गू ऐसर को दिखावती गटको गल जाऊं सुन दे धोखी दुखाय खायर चाहिए मन माला हमें काय में नहीं दे कत्रा मृदुगा दगर जाको उन्मा अज्जिकाय खाओ तो हुक्म तू हटक जा वो खाओ तो हटके नहीं అవునండి. తినకూడదు, అది చేయకూడదు అని తెలిసి కూడా అది చేస్తున్నప్పుడు దేవుని నామం ఏమవుతుంది చెప్పండి? అవమానపరచబడతా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభు అంటున్నాడు, నన్ను మరలా సిలువ వేస్తున్నారు, పంచగాయములలో మళ్ళీ గుచ్చుతున్నారు. వాళ్ళు వీధిలో నన్ను తొక్కి తొక్కి ఆగం చేసినట్లుగా త్రొక్కబడిన నన్ను ఇంకా పాదములతో త్రొక్కుతున్నారు అని చెప్తున్నాడు. వేషధారులుగా ఉన్నారు, తెలిసి కూడా పాపాలు చేస్తూ ఉన్నారు, తెలిసి నా నామాన్ని అవమానపరుస్తున్నారు. 10 మందిలో దేవుని తెలుసుకున్న బిడ్డ అని అందరికీ తెలిసినా అందరి ఎదుట నేను ఈ చెయ్యరాని పని చేయకూడదని తెలిసి కూడా భయము భక్తి లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్న బట్టి ఆయన నామాన్ని ఏం చేస్తున్నారంట? అవమానపరుస్తున్నారు. ఇదిగో ఇలాగ చేస్తున్నారు. వాళ్ళైతే నిజంగా ఆ రోజుల్లో నన్ను పట్టుకొని గుచ్చారేమో కానీ నేను లేని రోజుల్లో కూడా నన్ను ఎల్లప్పుడూ ఇదిగో ఇలా అవమానపరుస్తున్నారు మీరు అని ప్రభువు చెబుతా ఉన్నాడు. ఇంతకీ నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావా? సిలువ ఇంకా వేస్తున్నావా? అలా జాబితాలో ఉన్నా, అలాంటి జాబితాలో నువ్వు ఉన్నావా? కాయ బాపు కాయ అడి అర్థం కారలే తార్ ప్రవర్తనను బట్టని దేవుని సిలువ మారొచ్చు కాకో. నీ ప్రవర్తనను బట్టి నువ్వు ఇంకా అవమానపరుస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. చూడు ప్రభు చెప్తున్నాడు హెబ్రీలకు రాసిన పత్రిక అదే పత్రిక 6:6 అంటున్నాడు కదా, సిలువ వేయచ్చు బాహటముగా ఆయనను అవమానపరుస్తున్నారు గనుక
మారు మనసు పొందినట్లు అట్టి వారికి మరల నూతన పరచడం చాలా కష్టం. అజ్జకు ఆతాడేంతో బుద్ధి घालने को तो तू मारसेसिनी रे तू मारसे तारिया मारपू आईनी भाई 100 मन क्या आए थे तो काय कती तो रुद्धती युष्का घालन राकती तारो वो जायनी पण देवेर स्वरमेंतु सामळ నిజంగా దేవుని మాటను వింటే హృదయపూర్వకంగా విని దాన్ని గ్రహిస్తే దేవుడు చేస్తాడు కార్యం. దేవుడు చేస్తాడు. ఎవరు చేయని కార్యములు, ఎవరు చేయని కార్యములు యేసు ప్రభువే చేస్తాడు. ఆయనే చేస్తాడు. హల్లెలూయా. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుగా ఎంచబడునని మీకు తోచును. తెలియదా మీకు రక్తాన్ని అపవిత్రంగా మారుస్తున్నారు మీరు. ఇదిగో మన మధ్యలో ప్రభు వల్ల సిద్ధంగా ఉన్నది. దీంట్లో భయభక్తులు కలిగిన వాళ్ళు, పాలు పొందేవాళ్ళు కొందరైతే అసలు భయమే లేకుండా ఉన్నవాళ్ళు, యేసు రక్తమని ఎంచకుండా అది అపవిత్రం దాచార సమాజ తయారికిదే మైందీటో గౌరో పొడిలా పిండిలా పిసుకని కర్రీజన మదిటి అని అనుకుంటున్నారు. కానీ అది యేసు రక్తము అని మాత్రం గ్రహించడము లేదు. అది దేవుని శరీరం. నిజంగా ప్రభు నామను బట్టి నా ప్రభు సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, ఆషామాషిగా దాంట్లో పాలు పొందొద్దు. నీకున్న రహస్య జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆ తర్వాత మాత్రమే నువ్వు పాలు పొందు. ఈ రోజుకు నీకున్న శ్రమ తొలగకుండా ఉండడానికి కారణం అదేనేమో. యోగ్యత లేకుండా అయోగ్యముగా నువ్వు తీసుకుంటున్నావేమో. అందుకనే నువ్వు ఇంకా అదే స్థితిలో, అదే వేదన, అదే బాధ పొందుతున్నావే, అది గ్రహించు. తీసుకుంటే భయము భక్తి కలిగి దాంట్లో పాలు పొందు. గొప్ప కార్యం నీ కన్నులారా చూస్తావు. గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు నిశ్చయంగా చూస్తావు. విడిచిపెట్టు ఆ పాపాన్ని. నీ రహస్య జీవితం అనేది ఇక రహస్యం ఏది ఉండకుండా చూసుకో. దేవుడే నీ హృదయంలో నివసించునుగాక. ఆ విధంగా పాలు పొందుదాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇది ఇక చూసినట్లయితే ప్రభు అయిన యేసు 2 శిష్యులను పిలిచి ఆయన అంటున్నాడు, నా మనసులో ఉన్న సంగతి నీకు తెలియజేస్తాను అని చెప్పి మీరు ఎదుట ఉన్న ఆ గ్రామంలోనికి వెళ్ళి గాడిద పిల్లను తీసుకొని రండి అని చెప్పాడు. ఎవడైనా మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారని మిమ్మల్ని అడిగితే ఏమన్నాడు? ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలుకొని పంపునని వారితో చెప్పి పంపించాను. కట్టబడిన గాడిదలు ఎవరికి అవసరం చెప్పండి? కట్టబడిన గాడిదలు ఎవరికి అవసరం? ఎవరికి అవసరం? मन्नाज का क्यों रच कुणगो तो चाणू को तो गद्दी चरा वाला रास है जो बापू ये देवी चाणू को जान हनु छोड़े ले जाता सरासरी कटकटा लेन बेजार दस्तों ने वो गाड़िदल कौन रे बापू మాట వినని గాడిదలు, దేవుని మాటకు వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి గాడిదలు, వారికి వెళ్ళి స్వార్థ ప్రకటించు. దేవుడు కార్యం చేస్తాడు. అంతేగాని ఓ గది చరా వాళ్ళు ఇంకొకతో బెట్టత్తాను కాయకరచుకొస్తాను మనచి జాగ్రత్త. హల్లెలూయా. గాడిద, కట్టబడిన గాడిదలను విప్పే బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టాడు? మన మీద పెట్టాడు, నా మీద పెట్టాడు, ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద పెట్టాడు. నువ్వే గాడిదలాగుంటే ఎట్లా? ఆ పాత గాడిదలాగానే ఉంటే ఎట్లా? తిరుగుబడే గాడిద, లోబడని గాడిదలాగుంటే ఎట్లా? ఎప్పుడైతే లోబడని గాడిద విప్పబడిందో మారు మనసు పొందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా నువ్వు విప్పబడిన గాడిదవైతే నీలో మారు మనసు ఉండాలిగా. మారు మనసు లేకుండా మొదటి నుండి చూస్తున్నా నిన్ను, మొదటి నుండి ఇదిగో ఈ రోజు వరకు చూస్తున్నా మిమ్మల్ని. ఇంకా అదే స్థితిలో ఉంటే నువ్వు మారినట్ట మారనట్ట? నీ మనసు మారిందా? ఏం చేయాలి? మారు మనసు పొందిందండి, లోబడిపోయింది. విప్పబడిన గాడిద ఏంటంటే మారు మనసు పొందిన గాడిద. హల్లెలూయా.
కట్టబడిన ఆ గాడిద విప్పబడింది. విప్పబడిన ఆ గాడిద తనకున్న తిరుగుబాటు స్వభావమును, ఏమండి అంటే ఏంటా తిరుగుబడి స్వభావం? ఎదురుగా వెళితే కొరకటం, వెనక్కి వెళితే తనడం. ఈ స్వభావం ఏం చేసింది? అది మార్చుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాత స్వభావాన్ని తీసేసుకుంది. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. చూసారా, దేవుని దగ్గరికి రాగానే లోబట్టం నేర్చుకుంది. రాజైన యేసయ్యనే భుజాన మోసింది. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లోబడిన గాడిద ఎప్పటికీ తన యజమానునికి కానీ రాజునికి కానీ తిరుగుబాటు చేయదండి. లోబడిన గాడిద ఎప్పుడు తిరుగుబాటు చేయదంట. హల్లెలూయా. తనకు ఎన్ని కష్టాలైనా రానిగాక, తనకెంత కష్టాలున్నా, తనకెంత శ్రమ పెట్టినా, ఎంత ఎదురైనా సరే, ఎంత శ్రమ ఎదురైనా తన యజమానుని మీద మాత్రం తిరుగుబాటు చెయ్యదు. బైబిల్లో నుండి ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా. లోబడిన గాడిద ఎలాంటిదో, లోబడిన గాడిద యొక్క స్వభావం ఎలా ఉందో ఒక్కసారి బైబిల్ గ్రంథంలో నుంచే మనం చూద్దాం. అద్భుతంగా ఉంటుంది. నిజంగా తమ యజమానులకు లోబడే గాడిదలు ఎలా ఉంటాయో దేవుడు బైబిల్లో వ్రాయించాడు. ఇది చివరి సందర్భం, ఈ చివరి మాట, చివరి వాక్యం కూడా ఇదే. దయచేసి వినండి, చూడండి, కళ్ళతో తెరిచి చూసి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించి మనం ముగించుకుందాం. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథం సంఖ్యాకాండం 22వ అధ్యాయం 30వ వచనం, 30వ వాక్యం. ఎవరైనా చదివి సహాయం చేస్తారా? అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా ఇట్లు నీకు తిరుగుబాటు చేయటం చూసావా అని బిలాముతో చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూశారండి, మారిన గాడిద, మారు మానుసు పొందిన గాడిద, దేవునికి లోబడిన గాడిద, తన యజమానునికి, ఎవరైనా యజమాను ఉంటే వాటిని అందరికీ లోబడే గాడిద ఏం చేసింది? దేవుడు వద్దు అని చెప్పిన పనిని చేసుకుంటూ పోతున్న బిలాము, ఆ బిలాము తన దాసురాలిగా తెచ్చుకున్న గాడిద ఇది. ఈ గాడిదకు యజమానుడు ఎవరంటే బిలాము. గాడిదకు బుద్ధి ఉంది కానీ బిలాముకు బుద్ధి రాలే. గాడిద భయపడింది దేవునికి, కానీ ఈయన మాత్రము భయపడటంలే. వెళుతున్నాడు చెయ్యరాని పని చేయడానికి. దేవుడు తన కన్నులు మూసేశాడు, గాడిద కన్నులు తెరిచాడు. మూయబడిన కన్నులు ఉన్నంత వరకు వాడు గాడిద మీద తిరుగుబాటు చేస్తున్నాడు, కొడుతున్నాడు, ఎంతో ఘోరంగా హింసిస్తున్నాడు. కదలట్లేదు ఏంటా అని ఎంత కొట్టిన నేను అనుకుంటాను తన జీవితంలో గాడిద అన్ని దెబ్బలు ఎప్పుడు తిని ఉండలేదేమో. అంత పెద్ద పెద్ద దెబ్బలు ఎప్పుడు తిని ఉండకపోవచ్చు. ఎందుకంటే చెప్పిందల్లా చేసుకుంటూ పోతుంటే ఎందుకు కొడతాడు ఆయన? కానీ ఒక్క రోజున ఆయన చెప్పింది గాడిద వినడంలే. కారణం ఏంటంటే దేవుడే అడ్డుపడ్డాడు. అక్కడ దేవదూత కనబడి అడ్డు నిలిచింది. ఇక ఎన్ని దెబ్బలనైనా సహించిందండి, ఎంత గాయనైనా భరించింది. భరించి ఇక భరించలేక బోరుమని ఏడవడం ప్రారంభించింది. దుఃఖపడి చెబుతోంది, ఇదిగో ఇన్ని రోజుల నుంచి, నువ్వు నన్ను కట్టుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడైనా నీకు తిరగబడ్డానా అని ఏడుస్తూనే చెబుతోందండి. కన్నీళ్లు గారుస్తూ దుఃఖము నిట్టూర్పుతో చెబుతా ఉంది. ఎప్పుడైనా నీ దాన్ని మొదలుకొని నీకు తిరగబడ్డానా అని చెప్పగానే, లేదమ్మా లేదు. ఆ గాడిద మాట్లాడటం కూడా ఎప్పుడు అది వినలేదు, కానీ ఆయన గాడిద స్వరం వింటున్నానే సంగతిని కూడా గానలేనటువంటి కన్నులు మూసుకుపోయిన వాడిగా ఉన్నాడే కానీ ఆలోచన మాత్రము చేయని వాడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, లోబడిన గాడిద ఎన్ని శ్రమలనైనా ఎదుర్కొంటుంది, నిలబడుతుంది, కానీ పారి పోదండి, స్థిరంగా ఉంటుంది. అది యేసు ఎక్కిన గాడిద యేసు మాట
కొద్దిగా కూడా జవతాట్లేదండి. అది లోబడే గాడిద, యేసు ప్రభువును మోసిన గాడిద. ఈరోజు అలాంటి గాడిదలుగా దేవుని బిడ్డలమైన మనం యేసు ప్రభువును మోసేవారిగా ఉండాలి తప్ప యేసు ప్రభువును పక్కన పెట్టేసి నడిచేవారిగా మాత్రం మనము ఉండకూడదు. ఈ మట్టల ఆదివారం యొక్క ప్రత్యేక సందేశము ఇదే. ఏం చేయాలి మనం అంటే, కట్టబడిన గాడిదలను తోడుకొని దేవుని దగ్గరకు తీసుకొని రావాలి. ఇది మనకు దేవుడు మట్టల ఆదివారం రోజున ప్రత్యేకమైనటువంటి వర్తమానము, దేవుడిచ్చిన వర్తమానం ఇది. హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి మనం? దేవుని భారమును మోసే గాడిదలుగా, దేవుని బిడ్డలుగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. ఏం పని చేశాం? యేసు ప్రభు గురించి మనం ఏం పని చేశాం? ఒక్కసారి ఆలోచన చేయండి. అందరూ తమ సొంత కార్యములనే చేసుకుంటూ పోతున్నారు, కానీ దేవుని కార్యములను చూడట్లేదని చెప్పేసి కదా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ వింటున్నాము, బయటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు దేవుని మాటే మర్చిపోతున్నామే. మన జీవితకాలంలో ఆయన చేయని కార్యాలు ఏంటి? ఏముంది చెప్పండి? కుడిసో కార్యం కిదో కొని చెప్పండి జీవితం అదే. ఆయనే పఠించుకోకపోతే మనం ఈ స్థితిలో ఉందుమా? అసలు మన బ్రతికుందుమా? మనల్ని జీవింపజేస్తూ, మన బ్రతికింపజేస్తూ, మన పని పాటల్లో తోడుగా ఉంటూ, మన ప్రయాణంలో తోడుగా ఉంటూ, ఈ రోజు వరకు సజీవంగా దేవుని మందిరమును అనుభవించే అద్భుతమైనటువంటి గొప్ప రక్షణను మనకు అనుగ్రహించిన దేవునికి మనం ఏం చేస్తున్నామో ఆలోచన చేయండి. మనుషుడు బ్రతికితే 70 లేదా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు జీవితం లేదండి. ఇంకా ఈ భూమి మీద ఉన్నంత వరకే మనం దేవుని పనులు చేయాలి. వెళ్ళిపోయిన తర్వాత కానీ ఏ పని అక్కడ మనకు కనబడదు. ఒకటే ఒక పని ఉంటుంది. అయితే నిత్యము ఆనందించడం, లేకపోతే నిత్యము రోధించటమే. ఏ పని మనకు కావాలి? మన బ్రతుకు ముగిసిన తర్వాత ఈ రెండే అక్కడ కనబడతాయి. మనం నిత్యము ఆనందించాలని యేసు ప్రభు కోరుకున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, మనకు ఒక భారం పెట్టాడు. కట్టబడిన ప్రతి గాడిదను విప్పే భారము నీకు నేను బాధ్యత అప్పగిస్తున్నాను. అది నీకు తప్ప ఎవరి వల్ల అది కాదు. అయితే నీవు చేయవలసిన ఆయుధం, పట్టుకోవలసిన ఆయుధం ఏదైనా ఉందంటే అది సువార్త ప్రకటన. దేవుని వాక్యమనే ఖడ్గము తప్ప మరొకటి ఏమీ లేదు. దేవుడి మాటలన్నిటినీ మన అందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. అందరం తలలోచుదాం, ప్రార్థన చేద్దాం. అందరం తలలోచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రియులరా, 7 ఆకిమిచ గోడివాడ మాతోనవమ్మ ప్రభుర్ సన్నిధ్య ప్రార్థనా కర. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. అమ్మా తలలోంచండి, బాబు తలలోంచండి. ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారం, మట్టల ఆదివారం రోజున దేవుడిచ్చిన సందేశమును క్లుప్తంగా చివరిగా నేను తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభువుకు మన హృదయములు కావాలి. మనం దేవునికి ఇష్టమైన పనులు చేసే పనులు ఆయనకు కావాలి. ఆయనకు మనం ఇష్టంగా ఉండాలంటే కేవలం ఒకటే ఒక అర్హత, పరిశుద్ధత అనే ఒక అర్హత చాలు. ఆయన పనులు మనం చేయడానికి ఒకటే ఒక అర్హత, పరిశుద్ధతను అనుసరిస్తే చాలు. పవిత్రంగా కనుక మనం బ్రతికితే ఆయన పనులు మనం చేయగలము. ఏమిటి ఆయన పనులంటే? సువార్తను ప్రకటించటం. సువార్త ప్రకటించటం ద్వారా బంధకాలు తెగిపోతుంటాయి. ఏమండి, సాతానుడు కట్టిన బంధకాలన్నీ తెంచివేసే శక్తి సువార్తలోనే ఉన్నది. ఏ మాట అయితే నువ్వు నేను మనమందరం ఈరోజు విన్నామో ఆ మాటలు ఏమండి తేలికైన మాటలు కావు. అవి బహు గొప్ప మాటలు అయి ఉన్నాయి, శక్తితో కూడినటువంటి మాటలు అయి ఉన్నాయి. మనకు దేవుడు అప్పగించిన పని ఈ మట్టల ఆదివారం రోజున ఆయన వ్యక్తపరిచాడు. మనము కట్టబడిన ప్రతి కాడిని తెంచివేయాలి. వేయబడిన కాడి మోకులను తీయాలి. సాతాను బంధకముల నుంచి అనేకులను విడిపించాలి. ఆ శక్తి పొందుకోవడానికి ఈరోజు మనం దేవుని సన్నిధిలో వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రములు నాయనా. జీవము గల దేవా యెహోవా, నీ నామమును బట్టి ఈరోజు మాకు ఇచ్చిన వర్తమానమును బట్టి నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాను యేసయ్యా. చెప్పటం మాత్రమే కాదు నాయన, చేయువానిగా నన్ను దిద్దు నాయన. ప్రకటించు వారి మాత్రమే కాకుండా అనుసరించి జరిగించే కృపను సహాయముగా దయచేయనైనా. నీ దాసుని నిలబెట్టుకొని మీరు చెప్పిన మాటలన్నిటినీ నీ దాసుడు కూడా గ్రహించులాగున కృప చూపిన దేవా,
అనుసరింపజేయనైనా నీ ఆజ్ఞలను, గైకొన చేయి ప్రభువా నీ ఆజ్ఞలను. అయా మాన దురభిమాన పాపములలో పడకుండా ఆపువాడా, అద్భుతమైన ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడా. నేటి వర్తమానము మమ్ములందరినీ ఉద్ధరించునుగాక, నీ వాక్యమును అనుసరింపచేయునుగాక. అనేకులను నీ సన్నిధికి తోడుకొని వచ్చినంత కార్యము నీ వాక్యము ద్వారా మా అందరికీ కలుగునుగాక. మేమందరము సిద్ధపడి అనేకుల కట్లను విప్పుదుముగాక. అయా నీ కార్యము జరిగించట్లో అయా మొదటి స్థానములో మేమందరము ఉందుముగాక. యేసుక్రీస్తు ప్రార్థనా మందిర సంఘ సహవాస విశ్వాసులమైన మేమందరము సిద్ధపడి అనేకులకు సువార్తను చాటుదుముగాక. నీ నామమును హెచ్చించుదుముగాక. మేము తగ్గవలసి ఉన్నది, నీవు హెచ్చవలసి ఉన్నది ప్రభువా. సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లునుగాక. యేసు నామమున ప్రార్థించి పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.